హాయ్ హలో వామ్ వెల్కమ్ అండి అందరు హీలీ ఫ్యామిలీ అందరికీ వామ్ వెల్కమ్ ఇంటూ దిస్ న్యూ ఇయర్ 2026. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీయెస్ట్ న్యూ ఇయర్ చెప్తున్నాను. ఈ ఇయర్ అద్భుతాలతో, ఎంతో అద్భుతమైన ప్రాస్పెరిటీతో, వెల్నెస్తో, హెల్త్ అబండెన్స్ అన్నీ మనందరికీ రావాలని కోరుకుంటూ ఈ యొక్క ట్రైనింగ్ సెషన్ని స్టార్ట్ చేస్తున్నాను. ఆల్ మన ఈ యొక్క హీలీ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ అవర్ జర్నీ. ముందుగా నా పేరు వచ్చేసి హరీష్ దాసర్ల. ఈ యొక్క కంపెనీలో నేను వర్కింగ్ డైరెక్టర్గా ఉన్నాను. అంతేకాకుండా మన ఈ యొక్క టెక్నికల్ ట్రైనర్ కూడా. యా, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై బాటమ్ ఆఫ్ హార్ట్ టు ది వన్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఇన్ మై లైఫ్, డాక్టర్ రవినారాయణ గారు, ఫర్ ఇంట్రడ్యూసింగ్ మీ దిస్ వండర్ఫుల్ టెక్నాలజీ అండి. ఎన్నో అద్భుతాలు చూస్తున్నాను గత ఈ యొక్క 3 years ఆఫ్ జర్నీలో. మెనీ మెనీ థింగ్స్ అండి, ఒక్కటి కాదు రెండు కాదు, ఒక సినారియో కూడా కాదండి, మల్టిపుల్ సినారియోస్ అన్నమాట. అంటే ఇంతవరకే పరిమితము అని మనం ఎప్పుడైతే అనుకుంటామో, ఆ పరిమితాన్ని అంటే ఒక లిమిట్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ని క్రాస్ చేస్తూ చాలా అద్భుతాలని నేను చూస్తున్నాను. మీ అందరూ కూడా ఈ 2026లో అంతకు మించిన అద్భుతాలు చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ దిస్ హీలీ జర్నీ అండి. చాలా మంది అయితే వచ్చారు ఇక్కడ. ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అయితే ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో ఇవాళ ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మన స్పెషల్ గెస్ట్ స్పీకర్ నన్ అదర్ దాన్ మన యొక్క డాక్టర్ గారు, మై మెంటర్, మై కోచ్ అని కూడా నేను అంటాను. సో వారు కూడా మనతో పాటు ఉన్నారు. I would like to warm welcome our special guest speaker today for his speaker choice, Dr. Ravinarayan Garu, onto the virtual screen. He is more than a 15 years of experience, so time waiver specialist అండి. అంతేకాకుండా మన యొక్క కంపెనీలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా కూడా ఉన్నారు. సో ఐ వుడ్ లైక్ టు వార్మ్ వెల్కమ్ సార్, ప్లీజ్. థ్యాంక్ యూ హరీష్ గారు. సో మీ అందరికి కూడా థ్యాంక్ యూ హరీష్ గారు, వండర్ఫుల్ ఇంట్రడక్షన్. మీ అందరికీ మళ్ళీ ఈ న్యూ ఇయర్ లోకి మీ అందరికి కూడా వెల్కమ్ చెప్తూ, ప్రతి ఇయర్ వస్తుంటుందండి మనకు. సో మన అందరం ప్రతి ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. అఫ్ కోర్స్ మనకు ఉగాది న్యూ ఇయర్, కానీ క్యాలెండర్ ప్రకారము మన బ్రిటిషర్స్ వారసత్వంగా ఈ కొత్త న్యూ ఇయర్ని ఇచ్చి వెళ్ళారు. సో దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. ఎనీహౌ, ఎవ్రీ న్యూ ఇయర్ వస్తుంది పోతుంది, అది మనందరూ తెలుసు. కానీ ఒక డేట్ క్యాలెండర్ని మనం ఫిక్స్ చేసుకున్నప్పుడు దానికంటూ ఒక రెజల్యూషన్, ఒక టార్గెట్, ఒక గోల్, ఒక అంబిషన్ని ఫుల్ఫిల్ చేసుకునే ఇయర్గా తీసుకోగలిగితే ఇంకా చాలా బాగుంటుంది అనేది నా పర్సెప్షన్ అండి. సో బేసిక్గా మనందరం ఈ డేట్స్ గడిచిపోతుంటాయి. 90% జనాల్లో ఏంటంటే రొటీన్ లైఫ్కి అలవాటు పడిపోయి ఉంటాం. రొటీన్ లైఫ్ అంటే మార్నింగ్ అయింది నైట్ అయింది, మార్నింగ్ అయింది నైట్ అయింది, లైఫ్ అయిపోయింది, మనం అయిపోయాం. అలా ఉండకుండా సంథింగ్ డిఫరెంట్, సంథింగ్ యూనిక్, సంథింగ్ అచీవబుల్, సంథింగ్ సెలబ్రేషన్. అలా ఒక ఆయన, దీనికి ఒక చిన్న స్టోరీ లాగా చెప్తానండి. ఒక ఆయన బాగా తపస్సు చేస్తున్నాడట. ఆ, ఏమని అంటే స్వర్గం కావాలని. సో దేవునికి తెలుసు ఆల్రెడీ ఆయన కోరిక ఏంటో, కంటిన్యూ చేస్తూ వెళ్తున్నాడు. ఫైనల్గా దేవుడు వచ్చేసాడు, అడిగాడు ఆయన, బాబు నీ కోరిక అయితే నాకు తెలుసు, మళ్ళీ నీ నోట్తో విందాం అనుకుంటే చెప్పు, నీకేం కావాలి? నాకు స్వర్గం కావాలండి. అప్పుడు దేవుడు నవ్వుకొని, బాబు నేను ఆల్రెడీ స్వర్గాన్ని క్రియేట్ చేసి, స్వర్గంలో ఏవైతే ఉండాలో అన్నింటినీ క్రియేట్ చేసి, నిన్ను క్రియేట్ చేసి, నీకంటూ ఒక జ్ఞానం క్రియేట్ చేసి, దాన్ని ఎంజాయ్ చేయాలని నీకంటూ ఆలోచన క్రియేట్ చేసి, నీకు ఈ భూమి మీదకి పంపించాను. దాన్ని నరకంగా మార్చుకొని మళ్ళీ స్వర్గం గురించి మీరు అడిగితే నేను ఎక్కడి నుంచి తెచ్చేయాలి? సో స్వర్గం నరకం అనేది ఎక్కడ ఉంటుందంటే మనం తయారు చేసుకునే దాంట్లో ఉంటుంది అనేది మనం అర్థం చేసుకోవాలండి. జీవితాన్ని స్వర్గం ఉంచుకోవాలా, జీవితాన్ని నరకం చేసుకోవాలా అనేది
మన చేతిలోనే ఉందండి. మన వ్యవస్థ, మన పరిస్థితులు మన ఎప్పుడు డ్యామేజ్ చేస్తూనే ఉంటాయి. అయినా సరే దాన్ని మలుచుకొని లైఫ్ని లీడ్ చేసుకుంటే అద్భుతమైన స్వర్గాన్ని మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. అది కాకుండా ఇంకేదో స్వర్గం ఉంది, ఇంకేదో కావాలని కోరుకోవడం, దాని గురించి పరిగెత్తడం అనేది నన్ను అడిగితే శుద్ధదాటిగా. కాబట్టి ఇక్కడ ఈ ఇయర్ 2026ని ఒక స్వర్గంగా మార్చుకునే ఇయర్ కింద మారుస్తామండి. స్వర్గంగా మార్చుకోవడం అంటే ఇక్కడి నుంచి మనము అంటే స్వర్గంగా మారాలి అంటే ఫస్ట్ మనం మారాలి. అది మన నుంచి స్టార్ట్ అవుతుందండి, బయట నుంచి స్టార్ట్ అవుతుంది అవదు, మన లోపల నుంచే స్టార్ట్ అవుతుంది. సో మనం ఏం చేయాలి అంటే మనం ఒక రెజల్యూషన్ తీసుకోవాలండి. ఏమనంటే ఈ ఇయర్ మొత్తం మన లైఫ్ని స్వర్గంగా మార్చుకోవడానికి స్టెప్స్ అన్నమాట. ఆ స్టెప్స్లో మొదటి స్టెప్ ఏంటంటే ప్రపంచాన్ని మారాలి అంటే మనం మారాలి. మనం బాగుండడం, మనలో కొన్ని చేంజెస్ తీసుకురావడం, అలవాట్లలో మార్పులు తెచ్చుకోవడం. వాస్తవంగా చెప్పాలంటే ఎప్పుడైతే మేము ఫ్రీక్వెన్సీస్ గురించి చెప్తామో ఆ ఫ్రీక్వెన్సీస్లో ముఖ్యమైన అంశం ఏం చెప్తామంటే అసలు ఫ్రీక్వెన్సీస్ అనేటివి ఎందుకు తయారయ్యాయి, ఎవరి గురించి తయారు చేశారు, ఎవరిని బేస్ చేసుకుని తయారు చేశారు అంటే మనం పుట్టినప్పటి నుంచి మనకు ఒక ఏజ్ వచ్చేంత వరకు మనం రకరకాల అలవాట్లు, ఆ అలవాట్లోనే మేము ఏమంటామంటే ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అంటామండి. ఎనర్జీ కెనాట్ బి క్రియేటెడ్, కెనాట్ బి డిస్ట్రాయిడ్, వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ టు అనదర్ ఫార్మ్ అనేది మనం విన్నాం. అంటే మన బాడీకి ఏదైతే ఎనర్జీస్ మనం ట్రాన్స్మిట్ చేస్తున్నామో దాంట్లో నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి, పాజిటివ్ ఎనర్జీస్. నెగిటివ్ ఎనర్జీస్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఒక ఆయన డైలీ ఫ్రూట్ జ్యూస్ తాగడం మొదలుపెట్టాడు. ఇంకొక ఆయన డైలీ ఆల్కహాల్ తాగడం మొదలుపెట్టాడు. వీళ్ళ ఫ్యూచర్ ఏమవుతుందంటే ఎవరైనా చెప్పగలుగుతారు, ఈ కంటిన్యూగా ఫ్రూట్స్ తాగిన ఆయన లివరు బాగుంటుంది, కంటిన్యూగా ఆల్కహాల్ తాగిన ఆయన లివర్ పాడవుతుంది. అయితే ఈ ఫ్రూట్ జ్యూస్ అలవాటు చేయడం మన చేతిలోనే ఉంది, ఆల్కహాల్ అలవాటు చేయడం మన చేతిలోనే ఉంది. అలవాటు స్టార్ట్ అయ్యే వరకే. ఒక్కసారి బాడీకి అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా మారడం మాత్రం మన చేతిలో లేదండి, బాడీ చేతిలో ఉంది. బాడీ చేతిలో కూడా లేదని చెప్తాను, అలవాటు చేతిలోకి మనం వెళ్ళిపోతాం. ఫస్ట్ మనం అలవాటు చేసుకుంటాము, అప్పుడు అలవాటు మనని కంటిన్యూ చేసుకుంటుంది. అదే ఇక్కడ మన మైనస్ పాయింట్. అదే మన రోగాలన్నిటికీ, మనకు వస్తున్న హెల్త్ ఇష్యూస్ అన్నిటికీ మూల కారణం. అయితే మనలో మనం అనలైజ్ చేసుకొని ఇప్పటివరకు మన జీవితంలో ఏమైతే నెగిటివ్స్ ఉన్నాయి, ఏ అలవాట్లు మనం బాడీకి చేశామో, దేని ద్వారా మన బాడీ సఫర్ అవుతుందో ఆ అలవాట్లను వదిలిపెట్టే ఇయర్గా తీసుకుందామండి. ఫస్ట్ డిటాక్స్ అనమాట. ఎందుకంటే అవి క్లియర్ అయిపోతే కానీ మనం ముందుకు వెళ్ళలేం, లోడ్ చేయలేం. అన్లోడ్ అయితేనే లోడ్ చేయగలుగుతామండి. అది నుంచి ఈ ఇయర్లో మనకున్న చెడ్డ అలవాట్లను వదిలేయడానికి ప్లాన్ చేసుకుందామండి. ఫస్ట్ స్టార్ట్ ఫ్రమ్ అస్. ప్రపంచం మారుతుందో లేదో తర్వాత మనకు అవసరం లేదు, ఫస్ట్ మనం మారదాం. మనకు మనము ఓ టార్గెట్ పెట్టుకుందాం. మన వీక్ పాయింట్ ఏంటి? ఒక్కొక్కరికి ఒక్కొక్క వీక్ పాయింట్ ఉంటుందండి. అది చిన్నది ఉండొచ్చు, పెద్దది ఉండొచ్చు. చిన్న వీక్ పాయింట్ చెప్తాను. ఒక ఆయన ఫ్రిడ్జ్లో పెట్టిన పెరుగు మాత్రం తింటాడండి పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఆయనకు జలుబు అవుతుంది తెలుసు, సఫర్ అవుతున్నారు తెలుసు, అని ఆయన మానలేడు, కానీ అలవాటు. ఒక ఆయన తలస్నానం రెగ్యులర్ చేస్తారండి. ఈ మధ్య కాలంలో నేను నాకు తెలిసి ఈ ఒక 1 ఇయర్లోనే ఒక 500-600 మందితో తలస్నానం మానిపించానండి. చాలా మంది ఏమంటారంటే నాతో, అయ్యో ఏమవుతుంది సార్, నాకు అలవాటు అయిపోయింది కదా." కానీ మనకి సఫరింగ్ మాత్రం ఉంది. ఏది? కోల్డ్, కాపు, ప్లమ్ము, మెడల నరాలు నాగడం, గిడ్డినెస్, తల వేడిగా ఉండడము, ఇవన్నీ సఫర్ అవుతుంటారు. కానీ తలస్నానం మానలేకపోతున్నామండి. ఈ స్టేట్మెంట్ కూడా విన్నాను.
ఏమవుతుంది అనే వాళ్ళు స్టేట్మెంట్ విన్నాను. ఏం లేదండి. నా డెఫినేషన్ ఆఫ్ హెల్త్ ఏం చెప్తానంటే, మనకొస్తున్న అనారోగ్య సమస్యలు ఏంటయ్యా అంటే మన మిస్టేక్సే మన అనారోగ్య సమస్యలు. మన సఫరింగ్స్ మన లైఫ్ స్టైల్ యొక్క మిర్రర్ ఇమేజ్ అండి. మన సఫరింగ్స్ మన లైఫ్ స్టైల్ యొక్క మిర్రర్ ఇమేజ్. లైఫ్ స్టైల్ అంటే మనం రోజువారీ మన జీవిత విధానంలో చేసే మిస్టేక్సే మన అనారోగ్య సమస్యలు అని చెప్తాను నేను. ఒక కేసు వచ్చిందండి ఇవాళ, నిజంగా ఆశ్చర్యం అనిపించింది. కౌన్సిలింగ్ కూడా చేశాను. ఏంటంటే ఓసిడి, హై ఓసిడి. ఆ హై ఓసిడి ఉన్న అమ్మాయి ఏజ్ పెద్ద ఏజ్ కదండి, కరెక్ట్ 20 years. ఆ 20 years ఓసిడి ఉన్న అమ్మాయికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఈ 20 years వయసులోనే గర్భసంచిలో ప్రాబ్లం వచ్చింది, బ్రెస్ట్ లో కూడా ప్రాబ్లం వచ్చింది. బ్రెస్ట్ లో ఆ, గడ్డలు తయారయ్యాయండి, సిస్ట్ కానీ ట్యూమర్ అనుకోండి. నేను కరెక్ట్గా ఈ అమ్మాయికి ఒక 5 years 6 years బ్యాక్ చెప్పాను, మీకు ఫ్యూచర్లో బ్రెస్ట్లో ఇవి రాబోతున్నాయి అమ్మ, జాగ్రత్త. దానికి కూడా కారణం ఓసిడి అని కూడా చెప్పానండి. ఓసిడి అంటే అబ్స్ట్రక్టివ్ కంపల్సరీ డిజార్డర్. ఓసిడి అనగానే చాలా మంది క్లీనింగ్ అనుకుంటారండి. క్లీనింగ్ కూడా ఒక రోగమే, అంటే ఓసిడిలో ఒక భాగమే. కానీ రకరకాల ఓసిడీలు ఉన్నాయండి. ఓసిడిలో ఏదైతే కంపల్షన్ ఫీల్ అవుతున్నాం, ఏదైతే కంపల్సరీ చూడాలి, అది చేసేంత వరకు రెస్ట్లెస్ గా, అంటే మన కంట్రోల్లో విషయం ఉండకుండా విషయం కంట్రోల్లోకి మనం వెళ్ళిపోవడం, అది ఓసిడి అండి. ఏదనుకుంటే అది జరిగేంత వరకు రెస్ట్లెస్గా ఉండడం, అది ఓసిడి అనేది. సో ఈ విధంగా ఆ అమ్మాయికి ఆ ఓసిడి క్యారెక్టర్ వల్ల కంటిన్యూ చేసి చేసి ఈరోజు ఏమైంది అంటే, ఓవర్ ఓసిడి వల్ల, అంటే తనకు క్లియర్గా ఈరోజు కౌన్సిలింగ్ చేస్తుంటే చెప్పేసింది, బాత్రూమ్ ఎక్కడే వెళ్ళదు, ఇంట్లోనే వెళ్తుంది. ఇంట్లో కూడా ఎవరైనా వెళ్ళి వస్తే మళ్ళీ అది మొత్తం క్లీన్ చేసిన తర్వాత తన బాత్రూమ్కి వెళ్ళదు. రెండోది, ఎవరైనా తింటున్నప్పుడు చప్పుడు వస్తే తట్టుకోలేదు. మూడోది, ఆమె పడుకున్న రూములో లైట్ వేసినా డోర్ ఓపెన్ చేసినా పడుకోలేదు, రెస్ట్లెస్ అయిపోతుంది, ఎవరు రాకూడదు. ఇవన్నీ తనకున్న హెల్త్ కంప్లైంట్స్. అది ఎట్లా అలవాటైందో అలవాటు చేసుకుంది. ఇప్పుడు ఆ అలవాటు మానలేకపోతుంది. తద్వారా ఆ ఓవర్ ఆ క్లీన్లీనెస్, ఓవర్ యాంగ్జైటీ వల్ల ఓవర్గా బ్రెయిన్ ఆలోచిస్తుంది. ఓన్గా ఓవర్గా బ్రెయిన్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల ఓవర్గా బ్రెయిన్ స్ట్రెయిన్ అవ్వడం వల్ల ఓవర్గా హార్మోన్స్ రిలీజ్ అయ్యాయి. ఓవర్గా హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల ఇప్పుడు ఆ అమ్మాయికి ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల బ్రెస్ట్లో సిస్ట్లు ట్యూమర్లు ఫామ్ అయ్యాయి. ఇప్పుడు క్లైమాక్స్ ఏంటి అంటే, 20 years అమ్మాయి ఆపరేషన్ చేయాలి బ్రెస్ట్కి. అది పర్మనెంట్ సొల్యూషనా, కొన్ని తీసేస్తే మళ్ళీ రావా, ఏమో. నేనైతే ఏమనను, ఖచ్చితంగా వస్తాయని చెప్తాను. ఎందుకంటే మూల కారణం, రూట్ కాజ్ మాత్రం అడ్రస్ చేయకుండా ఓన్లీ సఫరింగ్ని, అక్కడ వచ్చాయి తీసాము, కానీ ఎందుకు వచ్చాయో దాన్ని సాల్వ్ చేయకపోతే మాత్రం మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇది మాత్రం మనకు తెలిసిందే. అయితే ఆ అమ్మాయి కంప్లీట్ కౌన్సిలింగ్ చేసిన తర్వాత నాకు తెలుసండి, మీరు చెప్పినంత అర్థమైంది, ఇంతకు మీరు మీరు చెప్పారు ఎన్నో ఇయర్స్ బ్యాక్, అయినా కూడా నా వల్ల అవ్వట్లేదు, ఇప్పుడు ఏం చేయాలి. అప్పుడు ఆ అమ్మాయికి క్లియర్గా చెప్పాను, అమ్మ ఈలీ డివైస్ తీసుకొని దాంట్లో ఈ 2 ప్రోగ్రామ్స్ పెట్టుకొని ప్రోగ్రామ్స్ రాసిచ్చాను. మెంటల్ అండ్ సైక్ అనే 2 ప్రోగ్రామ్స్తో స్టార్ట్ చేయమని చెప్పాను. అయితే తను అడిగిందనమాట, నేను మెంటలా అండి అని. మరి ఇప్పుడు నీ బిహేవియర్ మెంటలే అని చెప్పాను. నా సైకాలజీ కరెక్ట్ కదా, నువ్వు సైక్ కూడా అని చెప్పాను, ఎందుకంటే నువ్వు అనుకున్న చేసేంత రెస్ట్లెస్ అని చెప్పి. కాబట్టి ఆ మెంటల్ సైక్ ప్రోగ్రామ్ వాడుకోండి. అట్లనే దాన్ని బట్టి కంటైన్మెంట్ సిస్టమ్ చెప్పాను, డి అడిక్షన్ గురించి. సో ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఒక విషయం మన జీవితంలో ఆ అమ్మాయికి తెలుసు, ఇది ప్రాబ్లం, ఇలా నేను బిహేవ్ చేయడం వల్ల, ఇలా ఆలోచించడం వల్ల, ఇలా ఉండడం వల్ల, ఇలా ప్రవర్తించడం వల్ల ఈ ప్రాబ్లం డెవలప్ అయినా, అయినా సరే కంట్రోల్ చేయలేకపోయింది. ఇట్లా మన జీవితంలో ఇప్పుడు చాలా అంశాల్లో మనందరం ఎక్కడో ఒకడ స్టక్ అయి ఉన్నామండి. ఆ ఎక్కడ స్టక్ అయ్యామో
అర్థం చేసుకొని మన లైఫ్లో ఎక్కడ మనము మన బాడీకి నెగిటివ్ చేస్తున్నాం, ఏం చేయడం వల్ల నెగిటివ్ ఉంది మన బాడీకి అని మనం అర్థం చేసుకొని దాన్ని సవరించుకుంటే అద్భుతమైన రిజల్ట్స్ తీసుకోవచ్చు. నేను ఎంతో మందితో దిండు, పాత దిండ్లు, పాత దిండు అంటే ఎప్పుడో పెళ్ళప్పుడు పెట్టిన దిండు మారవని వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మార్పిచ్చాను. ఇంకొంతమంది దిండు తీసేసి ఈ బెడ్షీట్ ని డౌన్ చేసి పెట్టుకున్న వాళ్ళతో మార్పిచ్చి మళ్ళీ దిండు పెట్టించాను. బెడ్ మారవకపోతే బెడ్ మార్పిచ్చాను. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే మన లైఫ్ స్టైల్లో దాన్ని తప్పుగా మనకు తెలియదు, మనకు అది రైట్ అనిపిస్తుంది, లేదా అది మనకు దానివల్ల అవుతుందని మనకు తెలియకపోవడం. ఇలా 90% మన సఫరింగ్స్ అన్నీ కూడా మన యొక్క లైఫ్ స్టైల్, మన యొక్క అలవాట్లు, మనకుండే పొరపాట్లు, మనకు తెలియక చేస్తున్న మిస్టేక్స్ వల్ల అవి అనారోగ్య సమస్యలుగా మనం సఫర్ అవుతున్నాము. వాటిని ఫ్యాక్ట్ ఏంటి డిగ్ చేయండి, రూట్కి వెళ్ళండి, ఆ రూట్ నుంచి దాన్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేయండి. దాంట్లో భాగంగా మీకు మనందరికీ ఒక అద్భుతమైన డివైన్ పవర్ మన లైఫ్లోకి వచ్చింది, అది హీలీ రూపంలో. ఈ అద్భుతాన్ని సపోజ్ మీరు ఒక రెజల్యూషన్ అనుకున్నారు ఇది నేను చేయాలని, అది చేయలేని పరిస్థితి ఉంటే అప్పుడు ఈ డివైస్తో చేయించుకోండి. అద్భుతంగా ఈ డివైస్ మనకు చేసి పెడుతున్నది, అద్భుతాలను సృష్టించింది. అయితే ఈ రిజల్ట్ గురించి నేను ఇవాళ పర్టికులర్గా మాట్లాడాలనుకుంటున్నాను, హీలీ రిజల్ట్స్. అయితే హీలీలో డివైస్ ద్వారా మనకు ఇచ్చిన ప్రోగ్రామ్స్లో ఆ ప్రోగ్రామ్స్ వాడిన తర్వాత రిజల్ట్స్ రావడం అనేది 100% చాలా మంది ఎక్స్పీరియన్స్ చేశారు. అయితే కొంతమందికి రిజల్ట్ కూడా రాకపోయి ఉండొచ్చు కాక. అలా రాకోకుండా ఉండే వాళ్ళకు 2 రకాల కేటగిరీ ఉంటారండి. ఒక కేటగిరీ ఏమో డివైస్ కొని ఇంట్లో పెట్టుకోవడం, ఛార్జింగ్ పెట్టడానికి ఓపిక లేదు, ఆ డివైస్ని మన బాడీకి కనెక్ట్ చేసుకోవడానికి ఓపిక లేదు. కొంతమంది ఆ వైర్లు పెట్టుకోవడం ఇబ్బందిగా ఉండి పెట్టుకోకపోవడం, ఈ కేటగిరీ అండి. డివైస్ కొనుక్కుంటే రిజల్ట్ రాదండి, డివైస్ వాడితే రిజల్ట్ వస్తుంది. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. అయితే కంపెనీలో ఈ జస్ట్ ఒక 1.5 month బ్యాక్ ఒక అద్భుతమైన యాక్సెసరీని లాంచ్ చేశారండి. ఈ యాక్సెసరీ ఇప్పటివరకు మనకు వైర్లు ఇచ్చేవాళ్ళు కంపెనీలో ఈలీ డివైస్ కొనుక్కుంటారు. ఆ తర్వాత కాయిల్ మనందరూ తెలుసు వెనక అటాచ్ చేసేది. ఇప్పుడు లాంచ్ చేసిన ఇది హై వేవ్ అంటారండి, ఇది రిస్ట్ బ్యాండ్. ఇప్పటివరకు ఈలీలో ఏ రిజల్ట్ చూస్తున్నారో దానికి ఇప్పటివరకు నన్ను అడిగితే మనం చూసిన రిజల్ట్ ఒక 20-30% అయితే ఇప్పుడు దీంతో చూడబోయే రిజల్ట్ 100%, అంటే 70% రిజల్ట్ పెరిగిపోయిందండి దీని ద్వారా. ఎందుకు పెరిగింది అంటే ఇప్పటిదాకా ఒక మార్కెట్ షిమికీ గారు ఎవరైతే ఈ టెక్నాలజీని ఇన్వెంట్ చేశారో ఆయన లైవ్గా ఒక డెమో ఇచ్చాడు. ఫ్రీక్వెన్సీ మెజర్ చేసే మిషన్ కనుక్కున్నారు. ఆ ఫ్రీక్వెన్సీ మెజర్ చేసే మిషన్తో మామూలుగా వైర్లు పెట్టి మెజర్ చేసి చూశారు, కాయిల్ పెట్టి మెజర్ చేసి చూశారండి. వైర్లు పెట్టి మెజర్ చేస్తే ఏమైందంటే ఫ్రీక్వెన్సీస్ అయితే కానీ ఉన్నాయి, కానీ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ లేదండి. అలానే కాయిల్ పెట్టి చూశారు, దాంట్లో కూడా ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ లేవు. అండ్ వేరే ఎప్పుడైతే డిస్ట్రిబ్యూషన్ లేదో డివైస్ నెంబర్ 1 దేర్ ఇస్ నో డౌట్, టెక్నాలజీ టాప్ దేర్ ఇస్ నో డౌట్, డివైస్ టెక్నాలజీ ప్రూవ్డ్ రిజల్ట్ ఉన్నాయి, కానీ బికాస్ ఆఫ్ దిస్ అటాచ్మెంట్స్ కోరుకున్న అచీవ్ చేయాల్సిన రిజల్ట్ని పొందలేకపోయారు. కాబట్టి ఈ హై వేవ్ అనే బ్యాండ్ని డిజైన్ చేసి మనకు అందించారు.
ఈ బ్యాండ్కి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, నేను పెట్టుకున్నానండి ఆల్రెడీ, ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇదే వాడుతున్నాను. వెనుక చూస్తే మీరు ఇక్కడ స్టీల్ 2 రాడ్స్ లాగా ఉన్నాయండి, స్ట్రిప్స్ లాగా. ఈ స్ట్రిప్స్ ఏం చేస్తాయంటే డైరెక్ట్ గా మన బాడీకి కనెక్ట్ అవుతాయి రిస్ట్ దగ్గర. ఈ పెట్టుకొని మనం ఏం చేస్తామంటే ఇలా వాచ్ లాగా పెట్టుకుంటామండి మనం. ఓకే, వాచ్ లాగా మనం పెట్టుకొని, అది వాచ్ రిస్ట్ బ్యాండే, వాచ్ బ్యాండ్ లాగా తయారు చేశారు ఈజీగా పెట్టుకోవడానికి. ఈలీని దానికి అటాచ్ చేసేస్తామండి, ఈజీగా అటాచ్ అయిపోతుంది. అటాచ్ చేసేసి ఇప్పుడు మనం హైవే ద్వారా ఫ్రీక్వెన్సీస్ని పొందుతాం. అప్పుడు ఏమవుతుంది అంటే రిజల్ట్ ఎట్లా ఉంది అని చూస్తే, ఈ ఫ్రీక్వెన్సీ టెస్టింగ్ మిషన్తో టెస్ట్ చేసి చూశారండి. ఇది కంపెనీ కూడా ఎక్స్పెరిమెంటే. ఎప్పుడైతే ఈ హై బ్యాండ్ డిజైన్ చేయాల్సిన అవసరం కూడా ఎందుకు వచ్చిందంటే, తల నుంచి పాదం వరకు ఎప్పుడైతే ఈక్వల్ గా మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ రీచ్ అవుతుందో అప్పుడే రిజల్ట్స్ ఆప్టిమైజ్ అవుతున్నాయి. పర్ఫెక్ట్ రీచ్ కాలేదనుకోండి, అప్పుడు మనకి రిజల్ట్స్ కూడా ప్రాపర్గా రీచ్ అవ్వట్లేదు. కొంతమంది కాయిల్ పెట్టుకుంటారు షర్ట్కి, పెట్టుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నప్పుడు అప్పుడు ఏమైంది, ఒకసారి బాడీ కనెక్ట్ అవుతుంది, ఒకసారి డిస్కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది, డిస్కనెక్ట్ అవుతుంది. వైర్లలో చాలా మంది వైర్లు డ్యామేజ్ అయిపోతున్నాయి అయినా కూడా వాళ్ళదే వైర్లు వాడడం, ఏమనుకుంటున్నారంటే లోపలికి ఫ్రీక్వెన్సీ వెళ్తున్నాయి అనే తో వాడుతున్నారు. సో దానికి పర్మనెంట్ సొల్యూషన్ కింద ఈ హైవే బ్యాండ్ ని కంపెనీ వాళ్ళు మనకు రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల జరిగిన అద్భుతం ఏందయ్యా అంటే, ప్రాక్టికల్ టెస్ట్ చేసి చూడొచ్చండి. ఫ్రీక్వెన్సీ టెస్టింగ్ మిషన్తో టెస్ట్ చేసి చూస్తే, చెయ్యికి ఒక వృష్టిలో ఈ డివైస్ని పెట్టి అటాచ్ చేసి ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తే, ఎంత ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఉందో, ఏ ఫ్రీక్వెన్సీ అయితే మన లెఫ్ట్ బ్రిస్ట్కి వెళ్తుందో, రైట్ బ్రిస్ట్కి ఆ ఫ్రీక్వెన్సీ టెస్టింగ్ మిషన్ పెట్టి టెస్ట్ చేస్తే, ఇక్కడ 50 హర్ట్స్ పంపిస్తే ఇక్కడ 50 హర్ట్స్ వచ్చింది. మరి ఇక్కడ ఒక్కటి దానికి వచ్చిందంటే ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఆపోజిట్ కి 50 హర్ట్స్ ఫ్రీక్వెన్సీ వచ్చిందా అంటే అక్కడే కాదండి, తల ఫోర్ చెక్ చేసినా అదే 50 హర్ట్స్ వచ్చింది. అలానే పాదం బొటన వేలికి చెక్ చేసినా అదే 50 హర్ట్స్ వచ్చింది. అంటే ఎగ్జాక్ట్ గా ఏ ఇన్ఫర్మేషన్, ఇది చాలా బాగా అర్థం చేసుకోండి, ఈ రిస్ట్ బ్యాండ్ ఉన్న పవర్ ఏంటి చెప్తున్నాను. మన బాడీలో ఉన్న సెల్స్ కి ఈ హీలీ డివైస్ ద్వారా మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ అందడం అనేది ముఖ్యమైన పాయింట్. మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ అనేది డివైస్ లోంచి బయటికి రావడం అయితే గ్యారంటీ, దేర్ ఇస్ నో డౌట్. కానీ ఆ వాడే టూల్ బట్టి ఆ మైక్రో కరెంట్ ఫ్రీక్వెన్సీ అనేది లోకలైజ్డా, ఈక్వల్లీ స్ప్రెడెడా అనేది ఇంపార్టెంట్. లక్కీగా ఈ ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేసి ఒక అద్భుతమైన అటాచ్మెంట్ ని మనకు కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు. దీనివల్ల ఏం జరిగిందయ్యా అంటే, తల నుంచి పాదం వరకు మన బాడీలో ఉన్న ప్రతి కణానికి, ప్రతి ప్లేస్ అంటే ప్రతి కణానికి అనుకోవచ్చు, ఈక్వల్ మైక్రో కరెంట్, ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. తద్వారా ఏదైతే మనం హీలింగ్ నుంచి కోరుకున్నాము ఇన్ని రోజుల నుంచి, ఏ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ డివైస్ కొన్నాము, అఫ్ కోర్స్ సబ్జెక్ట్ చెప్పినప్పుడు సబ్జెక్ట్లో కూడా అదే ఉంది, దేర్ ఈజ్ నో డౌట్. కానీ ఆ సబ్జెక్టు ని కరెక్ట్గా బ్రిడ్జింగ్ చేసి ఏదైతే మన సబ్జెక్ట్ విన్నామో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మన బాడీలో ప్రతి సెల్కి వెళ్ళడం, దానికి సంబంధించిన మైక్రో కరెంట్ అనేది ప్రతి సెల్కి ఎంటర్ అవ్వడం అనేది ఈ అటాచ్మెంట్తో మాత్రం సాధ్యపడింది. కాబట్టి ఎవరైతే ఈ రిజల్ట్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో డెఫినెట్గా ఈ పర్టికులర్ హై వేవ్ అనే ఈ రిస్ట్ బ్యాండ్ని డెఫినెట్గా ప్లాన్ చేసుకోండి. దానికి గాను మనం ప్రమోట్ చేస్తే కూడా మనకి ఇది ఫ్రీగా వచ్చే ఆఫర్ ఉంది, డైరెక్ట్ కొనుక్కునే ఆఫర్ ఉంది. కాబట్టి
ఏమాత్రం వెసులుబాటు ఉన్నా, ఏదైతే రిజల్ట్ మనం కోరుకుంటున్నామో దాన్ని పొందడానికి మాత్రం ప్రతి ఒక్కరూ ఈ హై వేవ్ని ప్లాన్ చేసుకోవాలని చెప్తున్నానండి. సో డెఫినెట్గా ఆ రిజల్ట్ కొంతమందికి అయితే 1 monthలో వాడిన తర్వాత వచ్చిన రిజల్ట్కి ఈ హైవే 3-4 days వాడిన రిజల్ట్స్కి అంత డిఫరెన్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్పడం జరిగిందండి. అంతెందుకు, మీరు ఈ హైవే పెట్టుకొని ప్రోగ్రామ్ పెట్టుకోగానే ఇక్కడ మీకు తెలిసిపోతుంటుందండి ఫ్లో అవుతున్నట్టు. ఈవెన్ మెరిడియన్ చార్ట్లో మెరిడియన్స్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చండి విత్ హైవే. రీసెంట్గా హరీష్ ఈ డివైస్ పెట్టుకొని స్టమక్ మెరిడియన్ ప్రోగ్రామ్ పెట్టుకునవడం జరిగింది. స్టమక్ మెరిడియన్ పెట్టుకున్నప్పుడు ఎగ్జాక్ట్గా స్టమక్ మెరిడియన్ ఛానల్ ఎట్లయితే ఫ్లో అవుతుందో ఆ ఫ్లో పార్ట్స్ ఎక్కడెక్కడైతే ఫ్లో అయ్యే ఛానల్ ఉంటుందో ఆ పాయింట్స్లో టింగ్లింగ్, పెయిన్ కూడా ఎక్స్పీరియన్స్ చేయడం జరిగింది. సార్ ఎంత ఎఫెక్టివ్గా నాకు అనిపిస్తుంది సార్ అంటే, అప్పుడు నేను ఈ స్టమక్ మెరిడియన్ చార్ట్ని గూగుల్లో టెక్స్ట్ చేసి చూపించడం జరిగింది. ఆ స్టమక్ మెరిడియన్ ఎట్లా ఫ్లో అయిందో ఆ ఫ్లో అంతా కూడా ఎనర్జీని ఫీల్ అవ్వడం జరిగింది. సో అంత ఎఫెక్టివ్నెస్ ఈ హైవేవ్ బ్యాండ్ వల్ల మనకు అందిందండి. ఒకసారి హైవేది మళ్ళీ ఒకసారి వీడియో అయ్యేమ్మా హరీష్. ఎస్ సార్. డెఫినెట్గా దీన్ని మీరు అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ మన ఇంపార్టెంట్ ఏంటంటే, అన్నిటికన్నా ఇంపార్టెంట్ రిజల్ట్స్ అండి. ఏ రిజల్ట్స్ కోరుకొని మనం డివైస్ని మన లైఫ్లోకి తెచ్చుకున్నామో ఆ రిజల్ట్ నాకు ఇంపార్టెంట్ అనమాట. ఒక్కసారి ఆ వీడియోని మళ్ళీ ఒకసారి చూద్దామండి. The Healy high wave transmits frequencies over the entire body. This has previously just been a theory, but now it can be demonstrated. This device, the wave transmission detector, is developed precisely for this purpose. It is unique and is developed to prove the presence of frequencies all over the body. What before has just been believed can now be clearly demonstrated. The Healy high wave transmits individualized microcurrent frequencies through the entire body. These frequencies are modulated on a carrier signal which transports the effective frequency to the place where it should affect. In this way, the signal goes deeper. It penetrates the skin, through the tissues, through the entire body, down to the individual cells. But does the signal really reach every part of the body? The field transmission detector can quite easily verify this. For instance, a 1000 Hz signal is fed into the Healy high wave on the left side. The FTD1 checks whether this signal can be measured on the right side of the body or at any other point. In this measurement, we are feeding the frequency signals through the high wave to the left wrist, and now with the wave transmission detector, we can show that it is there present here on the right wrist. We see the 5 MHz signal very clearly present, but we can also detect it at the forehead, and again we see a very strong 5 MHz signal on the screen. Very important, we can also show that the signal is present at the body, and again we see the 5 MHz signal very clearly detected. There is a fourth place which is most far away from the arm, which is the right angle, and we can again detect the same 5 MHz signal very clearly on the measurement device. What sounds so simple is actually extremely complex. The FTD1 was developed over many years by the same experts who created the Healy technology. It's a unique one-off device that could only be developed thanks to the new and patented high-wave technology. It is intended for laboratory measurements only and is not available for purchase, but its value in providing clear evidence is priceless. Frequency applied, frequency measured at another location. The carrier signal transmits the active signal through the whole body.
The Healy High Wave works, and the FTD1 makes it measurable. We at Healy believe in technology that works, and we are also proving it objectively. ఇప్పుడు చూసారు కదండి, నాట్ ఓన్లీ ఇప్పుడు మనము మార్కెట్ షమికి గారు ఎవరైతే ఈ టెక్నాలజీని ఇన్వెంట్ చేశారో ఆయన క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏమని? మెజర్మెంట్ చేస్తూ, అంటే ఇంతకుముందు ఫ్రీక్వెన్సీస్ అంటే ఏంటి అంటే ఓరల్గా చెప్పేవాళ్ళం, ఆల్రెడీ అక్కడ ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళం. కానీ దాన్ని మెజర్ చేసే ఒక గ్రాడ్యుయేట్ని కూడా ఆయన ఇన్వెంట్ చేశారండి. అంటే రేపు ఫ్యూచర్లో మనం ఇంకా అడ్వాన్స్ కాబోతున్నామండి టెక్నాలజీలో. ఇంకా అడ్వాన్స్ అటాచ్మెంట్స్ రాబోతున్నాయి. ఇంకా అవి వండర్స్ చూస్తామండి మనం. ఎందుకంటే ఇది నిరంతరం ఫ్రీక్వెన్సీస్ ఆర్ అన్లిమిటెడ్, దాని యొక్క యూటిలిటీస్ అన్లిమిటెడ్, యూటిలైజ్ చేసే ఏరియాస్ అన్లిమిటెడ్. అయితే డయాగ్నోస్ టూలు, ట్రీట్మెంట్ టూలు. ఇప్పుడు మనకు రోగం ఏందో డయాగ్నోస్ చేయడానికి ఒక టూల్ కావాలి, ట్రీట్మెంట్ చేయడానికి ఒక టూల్ కావాలి. అదే కాకుండా టెస్ట్ టూల్, అసలు నిజంగా ఇది డయాగ్నోస్ చేయగలుగుతుందా, ప్లస్ నిజంగానే ఇది పని చేస్తుందా. ఒక ఆయన అంటాడు నాకు పెట్టుకుంటే ఏం లేదంటే అంటాడు. అప్పుడు ఆయనకి ఏం చెప్తాం సమాధానం? కావాలని అంటాడండి, నాకు రిజల్ట్ ఏం అనిపిస్తలేదండి అంటాడు. అప్పుడు ఏమంటాం? ఏంటి అనిపిస్తే ఏం అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మనం డైరెక్ట్ ఇచ్చి పెట్టి చూపించవచ్చు. అరే బాబు ఇగో పెట్టుకున్నావు కదా, ఇంకో ఇక్కడ వస్తుంది, ఇగో ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. అంటే వీ కెన్ ప్రాక్టికలీ ఒక ఆబ్జెక్ట్తో దాన్ని అనలైజ్ చేసి చూపించవచ్చు. ఇట్స్ వర్కింగ్ అని. సో రియలీ ఇట్ ఈస్ అమేజింగ్ అటాచ్మెంట్ అండి. ఏమాత్రం వెసులుబాటు ఉన్నా ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకోండి. ఏ హోప్తో, ఏ రిజల్ట్ని ఎక్స్పెక్ట్ చేసి, ఏ సబ్జెక్ట్ విని మీరు ఈలోకి వచ్చారో ఆ సబ్జెక్ట్, ఆ హోప్, ఆ రిజల్ట్ డెఫినెట్గా ఈ అటాచ్మెంట్తో మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి నేను కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. రైట్ ఫ్రెండ్స్? అయితే ఈరోజు ఈ ఇయర్లో హెల్త్ పరంగా మనలో ఉన్న మైనస్ పాయింట్స్ని మైనస్ చేసుకుంటూ పాజిటివ్ సైడ్ వెళ్తూ పాజిటివ్ రిజల్ట్స్ని మనందరం పొందుదాం. మనము మన ఫ్యామిలీని ఆరోగ్యంగా మార్చుకుందాం. అయితే ముఖ్యంగా ఈరోజు మన హీలీ డివైస్లో మరి ఎంతమంది ప్రోగ్రామ్స్ని కరెక్ట్గా వాడుతున్నారు, మరి నిజంగా కరెక్ట్గా మీరు ఆ ప్రోగ్రామ్స్ని అనలైజ్ చేసుకోగలుగుతున్నారా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది ఇది రెండో అంశం. రిజల్ట్ రావడానికి అయితే 100% ఇప్పుడు ఒక అల్టిమేట్ అటాచ్మెంట్ వచ్చింది కాబట్టి ఇక ఏ డౌట్, ఏ మైండ్ సెట్తో మనం వెళ్ళొచ్చు. అంటే ఏ నెగిటివ్ థింకింగ్తో వెళ్ళాల్సిన పని లేదు. హ్యాపీగా పాజిటివ్గా వెళ్ళిపోవచ్చు. కమింగ్ టు మనకు సూటబుల్ ప్రోగ్రామ్స్ ఎలా మనకు తెలియాలి, కొన్న తర్వాత ఎఫెక్ట్గా వాడితేనే కదంటే రిజల్ట్ వచ్చేది. సో ఎవరికి ఏ ప్రోగ్రామ్ పెట్టుకోవాలి? ఇప్పటికి కూడా చాలా మంది ప్రోగ్రామ్స్ అడుగుతుంటారు, నాకేం ప్రోగ్రామ్ అండి, నాకేం ప్రోగ్రామ్. డెఫినెట్గా నేను చెప్పగలుగుతాను మీరున్న సమస్యకు. నేను ఇప్పుడు ఇమీడియట్గా ఒక ప్రోగ్రామ్ చెప్పగలుగుతాను. కానీ ఆ ఒక్క సమస్య కాక చాలా సమస్యలు ఉండొచ్చు. తర్వాత ఫ్యూచర్లో ఇంకా వేరే సమస్యలు రావచ్చు. మీకున్న దాంట్లో మీరు ఏదైతే బాగా ఇంపార్టెంట్ సఫరింగ్ దానికి సంబంధించి అడిగింది, దాని అండర్లైన్కి దానికి లింక్ అయినవి మీరు ఏవి అడగరు, మీకు తెలియదు. కాబట్టి అప్పుడు నేను చెప్పే ప్రోగ్రామ్ అనేది అప్పటి వరకే యూజ్ అవుతుంది, ఆ తర్వాత అవ్వదండి. అయితే మీకు మీరుగా ఏ ప్రోగ్రామ్ పెట్టుకుంటే మీకు రిజల్ట్స్ వస్తుంది, ఏ ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి అనేది యాక్చువల్గా మన హీలియా మీకు చెప్తుంది. దానికి ప్రతిసారి మేము ప్రోగ్రామ్ స్టార్టింగ్లోనే అసలు మనం ఏ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకోవాలి అనే దానికి ఆల్ హీలీ ప్రోగ్రామ్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మరి ఎంతమంది దాన్ని కరెక్ట్గా ఫాలో అవుతున్నారు, మరి దాన్ని ఒక ఫార్మాట్లో తీసుకొచ్చి దాన్ని ఒక క్లారిటీతో వాడుకోగలిగితే ఇక్కడ ఆ రిజల్ట్ని ఆప్టిమైజ్ చేసి మనం కోరుకున్న రిజల్ట్ ఇవ్వడానికి ఒక అటాచ్మెంట్ రెడీగా ఉంటే
మరి దానికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలిగా, ఏ ప్రోగ్రామ్ పెట్టాలో. అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అది క్యారీ చేస్తుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా పక్కా అవ్వడానికి ఈరోజు ఒక స్టాండర్డ్ ఫార్మాట్ని మనం డిస్కస్ చేసుకుందామండి. ఆ స్టాండర్డ్ ఫార్మాట్లో ముఖ్యంగా నేను బ్లూ యాప్నే స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను. ఎందుకంటే బ్లూ యాప్లో నేను అటు అనాలిసిస్ ప్రకారం కానీ, రికమెండెడ్ ప్రోగ్రామ్స్ వల్ల కానీ అద్భుతాలు ఈ మధ్యకాలంలో ఎక్స్పీరియన్స్ చేశాను. మొదటి స్టెప్ బ్లూ యాప్. నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్, గురువారం ప్రోగ్రామ్స్ అటెండ్ అయిన ప్రతి ఒక్క దగ్గర బ్లూ యాప్ ఉండాలి. ఎవరైనా బ్లూ యాప్ లేకపోతే ఈలీ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫస్ట్ బ్లూ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఈలీ యాప్స్ అనే ప్లే స్టోర్లోకి వెళ్తే మీకు 2 రకాల యాప్స్ ఉంటాయండి, పింక్ యాప్ అండ్ బ్లూ యాప్. బ్లూ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హీలీకి కనెక్ట్ చేసుకొని హీలీలో క్లయింట్ని క్రియేట్ చేసుకొని దాంట్లో మీకు 3 అవకాశాలు ఉంటాయి, ఆప్షన్లు ఉంటాయి. ఒకటి ఆల్ ఈలీ ప్రోగ్రామ్స్. ఒకసారి చూపిస్తామా హరీష్? ఎస్ సార్. Yes. ఒకసారి ప్రాక్టికల్గా నేను ఈ బ్లూ యాప్ గురించి డీటెయిల్గా వెళ్దాం అనుకుంటున్నామ్మా. ఒకసారి ఓపెన్ చేసి బ్లూ యాప్ కనెక్ట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మీకు 3 ఆప్షన్స్ వస్తాయండి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఆల్ ఈలీ ప్రోగ్రామ్స్, రెండో ఆప్షన్ ఏంటంటే ఆరా అనాలిసిస్, మూడో ఆప్షన్ కోచ్ అనాలిసిస్ అండి. ఫస్ట్ ఆల్ ఈలీ ప్రోగ్రామ్స్లోకి ఎంటర్ అయితే మనకు ముఖ్యంగా ఏ ప్రోగ్రామ్స్ మనం వాడుకోవాలో, రియల్ టైంలో అసలు మన బాడీ యొక్క నీడ్ ఏంటో హీలీ ఐడెంటిఫై చేస్తుంది. ఎందుకంటే హీలీ మన లైఫ్ని, మన బాడీని కాదండి, మన లైఫ్ని అనాలైసిస్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ లెవెల్లో. ఎస్. హీలీ యాప్ అని టెక్స్ట్ చేస్తున్నారండి. అదిగో బ్లూ యాప్ వచ్చింది. ఆ బ్లూ యాప్ని ఓపెన్ చేశాం. ఎస్. ఓపెన్ చేయగానే అది మన మొబైల్ స్క్రీన్లో ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు డేటాబేస్తో కనెక్ట్ అవుతుంది అడ్వైజరీ క్లౌడ్తో. ఆ తర్వాత మన క్లయింట్స్లోకి వెళ్తాం. మనం ప్లస్ మార్క్ టెక్స్ట్ క్లిక్ చేయగానే మనకు ఆప్షన్స్ వస్తాయి. పర్సన్ని హీల్ చేయాలా, యానిమల్ని హీల్ చేయాలా, ప్లాంట్స్ని హీల్ చేయాలా, ఆర్గనైజేషన్ని హీల్ చేయాలా, బిల్డింగ్ని హీల్ చేయాలా, వెహికల్స్ని హీల్ చేయాలా, గ్రూప్స్. గ్రూప్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక టీమ్ ఆఫ్ పీపుల్, ఒక కంపెనీ, ఆ కంపెనీ మొత్తాన్ని హీల్ చేయడం. అదర్స్ అంటే ఇవి కాకుండా ఇంకేమైనా మీకు ఆప్షన్స్ కావాలా. మీరు మీ ఒక ఎక్స్పెరిమెంటల్గా హీలీ గొప్పతనం మనకు తెలియాలి అంటే ఈ ప్లాంట్ ప్రోగ్రామ్ ఒకటి సెలెక్ట్ చేసుకోండి. మీ ఇంట్లో ఉండే ప్లాంట్ని ఫోటో తీసుకోండి, దాని పేరు రాయండి, ప్లాంట్ పేరు, ఏ టైప్ ఆఫ్ ప్లాంట్, ఆ ప్లాంట్ పైన ఈ హీలీని పెట్టి దాని యొక్క ఎనర్జీని రికార్డ్ చేయండి. ఆ ప్లాంట్ ఫోటో పెట్టుకోండి, తీసి ఆ ప్లాంట్ని రోజు హీల్ చేయండి, దాని ఆరా హీల్ చేయండి. కోచ్ అనాలిసిస్లోకి వెళ్ళి దాన్ని కూడా అఫర్మేషన్ రాసి, గ్రోత్కి సంబంధించిన అఫర్మేషన్ రాసి హీల్ చేయండి.
ఎందుకు నేను ఇది ఎక్స్పెరిమెంట్గా చేయమంటున్నా అంటే, మీకు అసలు నిజంగా హీలీ పనిచేస్తుందా లేదా, బ్లూ యాప్ డిస్టెన్స్ హీలింగ్ పనిచేస్తుందా లేదా, మనుషులు అబద్ధాలు చెప్పగలుగుతారు, లేదా మనం వాడడం తప్పు వాడొచ్చు, లేదా మన సమస్య చాలా స్ట్రాంగ్ ఉండొచ్చు. కానీ ప్లాంట్ అబద్ధం చెప్పదు. ప్లాంట్కి మీకు తెలుసు, ఆ, అంటే నేచర్లో అతి సెన్సిటివ్ ప్లాంట్ అండి. ఇమ్మీడియట్ రియాక్ట్. ఓవరం వర్షం వచ్చినా పాడైపోతుంది, ఓవర్గా ఎండలు వచ్చినా పాడైపోతుంది, ఓవర్గా చలి పెట్టినా పాడైపోతుంది. చాలా సెన్సిటివ్, ఎంబడే రియాక్ట్ అయ్యి చూపిస్తుంది. కాబట్టి ఈ ఫ్రీక్వెన్సీస్ కూడా అది ఎట్లా రియాక్ట్ అవుతుందో మీరు చూడొచ్చు. దాన్ని బట్టి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. సో మళ్ళీ వెనక్కి వెళ్తున్నాను. అట్లానే యానిమల్స్, మీ ఇంట్లో పెట్స్ ఉంటే వాటి మీద కూడా ప్లాన్ చేసి చూడండి. ఆర్గనైజేషన్, ఆర్గనైజేషన్ అంటే మీ బిజినెస్ అండి. మీ బిజినెస్ని హీల్ చేసుకోండి. మీ బిజినెస్ అంటే ఎస్పెషలీ మీ చేసే బిజినెస్ స్పాట్ ఉంటుంది కదండి, మీ ఆఫీసో లేదా మీ షాపు, మీ బిజినెస్ స్పాటు. ఆ బిజినెస్ బిల్డింగ్ యొక్క ఫోటో తీసుకోండి, లేదా మీ షాప్ ఫోటో తీసుకోండి, దాన్ని అప్లోడ్ చేయండి. మీ షాప్లో మిడిల్ ఆఫ్ ది షాప్ డైరెక్ట్గా చేతిలో హీలీని పట్టుకొని, హీలీ ఎక్కడైతే ఛార్జింగ్ పిన్ పాయింట్ ఉంటుందో ఆ ఛార్జింగ్ పిన్ పాయింట్ని ఆ ఆ షాపు సెంటర్లో నేలకు తగిలించి వైబ్రేషన్స్ రికార్డ్ చేసుకోండి, షాప్ యొక్క వైబ్రేషన్స్. అయితే ఎవరి షాప్ ఉంటే వాళ్ళే పట్టుకోవాలండి డివైస్. అంటే ఆ ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ వాళ్ళకి కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి. వేరే వాళ్ళ షాపు మీరు అనలైజ్ చేయాలనుకుంటే, రికార్డ్ చేసుకోవాలంటే మీరు పట్టుకోవద్దండి. ఎవరైతే ఓనరో వాళ్ళని ఆ షాపు మధ్య పాయింట్లో భూమి పైన, నేలపైన ఈ హీలింగ్ పెట్టి అక్కడ వైబ్రేషన్ రికార్డ్ చేయాలని. ఆ విధంగా మీ ఆర్గనైజేషన్ లేదా మీ బిల్డింగ్ అంటే మీ అపార్ట్మెంట్ ఉండొచ్చు, మీ హౌస్ ఉండొచ్చు, లేదా మీ ప్లాట్, మీ ఫ్లాట్ ఉండొచ్చు. దేన్నైనా కూడా మీరు దాని ఫోటో అప్లోడ్ చేయండి, దాని వైబ్రేషన్స్ కూడా రికార్డ్ చేయండి. ఆ రికార్డ్ చేయాలంటే ఫ్లాట్లో అయితే సెంటర్ ఆఫ్ ది ఫ్లాట్ డివైస్ని ఛార్జింగ్ ఎక్కడ చేస్తామో ఆ పాయింట్ కిందికి వచ్చే విధంగా, దాని మౌత్ అనుకోండి, అది నోరు, హీలి యొక్క నోరు అనుకోండి, ఛార్జింగ్ చేసే పాయింట్ తింటుంది అండి, అక్కడి నుంచి ఎనర్జీ వస్తుంది దానికి. సో ఆ పాయింట్ని ఫేజ్ నేల మీద పెట్టి మీరు చేతిలో పట్టుకొని అక్కడ ఎనర్జీని రికార్డ్ చేయండి. అట్లా మీ బిల్డింగ్, మీ కార్ని ఎనర్జైజ్ చేసుకోండి. కార్లో కూడా కార్ ఫోటో పెట్టండి. కార్లో మిడిల్ ఆఫ్ ది కార్లో డివైస్ని పెట్టి, మిడిల్ అని నేను ఎందుకు చెప్తానంటే అది బ్రహ్మ పాయింట్ అండి. సో ఆ మిడిల్లో మళ్ళీ డివైస్ని పెట్టి మీ కార్ యొక్క ఎనర్జీని స్టోర్ చేసి, మీ కార్ యొక్క ఇన్ఫర్మేషన్ని పెట్టి దాన్ని వైబ్రేట్ చేయొచ్చు. గ్రూప్ అంటే మీ ఇంటి పేరు, ఆ ఇంటి పేరుకి సంబంధించిన వాళ్ళందరూ ఒక గ్రూప్, లేదా మీ ఆఫీస్లో మీ ఆఫీస్ సంబంధించిన వాళ్ళంతా ఒక గ్రూప్. అట్లా మీకు ఒక టైటిల్ పెట్టుకుంటే ఆ టైటిల్కి సంబంధించిన వాళ్ళంతా ఒక గ్రూప్. క్రికెట్ టీం, ఫుట్బాల్ టీం, హాకీ టీం, వాళ్ళంతా ఒక గ్రూప్. మనకి ఫుట్బాల్ టీంకి రకరకాలు, ఇప్పుడు క్రికెట్లో టీంలన్నిటికీ ఒక పేరు ఉందండి. ఒక్కొక్క కలకత్తా రైడర్స్ అని, పూణే టీం అని, చెన్నై టీం అని. అట్లా ఏ టీం ఆ టైం టైటిల్, వాళ్ళ ఫోటో, గ్రూప్ సభ్యులందరూ కలిపి గ్రూప్ ఫోటో, ఆ గ్రూప్లో మెయిన్ కెప్టెన్ యొక్క వైబ్రేషన్స్ రికార్డ్ చేసి దాన్ని మనం అప్లోడ్ చేసుకొని దాన్ని కూడా చేయొచ్చు. హీలీని మల్టిపుల్ వేస్లో వాడుకోవచ్చండి. హీలీ కొనుక్కుంది మన జీవితాన్ని ఈజీ చేసుకోవడానికి, కష్టమైన జీవితాన్ని ఈజీ జీవితంగా మార్చుకోవడానికి. అంటే ఇది యాడ్ అవుతే మన జీవితం ఈజీ అవ్వాలి. ఇది వాడడమే కష్టం అయితే, దీన్ని యూజ్ చేయడమే కష్టం అనుకుంటే ఇంకా నెక్స్ట్ దీనికి ఆప్షన్, ఇంకా ప్రపంచంలో ఇంకా మనకు ఆప్షన్ లేదండి. కాబట్టి కొంచెం టైం తీసుకోండి. ఎన్నిసార్లు రికార్డ్ చేస్తామండి జీవితంలో అంటే, ఒక్కసారి రికార్డ్ చేయడానికి మనం టైం పెట్టాలండి. అట్లా మన ఫ్యామిలీ మెంబర్స్ అందరిని రికార్డ్ చేసుకోండి, మన హౌస్ని రికార్డ్ చేసుకోండి, మన బిజినెస్ పార్ట్ని రికార్డ్ చేసుకోండి, మన వైఫ్ని రికార్డ్ చేసుకోండి. నమ్మకం కుదరడానికి, ఎక్స్పెరిమెంట్ చేయడానికి ప్లాంట్స్ని, ఇంకా ప్లాంట్ ప్రియులు
మీకు ప్లాంట్స్ మీద మంచి ఇంట్రెస్ట్ ఉందంటే అన్ని ప్లాంట్స్ కలిపి మీరు ఒక ప్లాంట్, మీ ప్లాంట్స్ అన్నిటినీ కూడా హీల్ చేసుకునే అవకాశం ఉంది. అట్లా మనకి ఎన్ని కేటగిరీ ఇచ్చారంటే అన్ని కేటగిరీస్లో మనము దీన్ని మల్టిప్లై చేసుకోవచ్చు అండి, మన జీవితాన్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. రైట్. ఈ క్లయింట్స్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే పర్సన్ని సెలెక్ట్ చేసుకొని క్లయింట్స్లోకి వెళ్ళి ఆ క్లయింట్ని క్రియేట్ చేసుకొని వాళ్ళ యొక్క ఎనర్జీ రికార్డ్ చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోండి, ఫోటో తీసేటప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఎవరు ఉండకూడదు. వీలైతే బ్యాక్గ్రౌండ్లో ప్లేన్ ఉండేటట్టు ఒక వాల్కి వెనక దేవుని ఫోటోలు కానీ వేరే వాళ్ళ ఫోటోలు కానీ వేరే వాళ్ళు నిల్చోవడం కానీ చేయకుండా. ఎందుకంటే వీఆర్ క్యాప్చరింగ్ ద ఆరా ఆఫ్ దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ దట్ పర్టికులర్ పర్సన్. కాబట్టి అది వీలైనంత వరకు ప్లేన్గా ఉండేటట్టు చూసుకోండి, బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేకుండా. రెండోది, ఎనర్జీ రికార్డ్ చేసేటప్పుడు పర్సన్ అయితే డెఫినెట్గా వాళ్ళ పర్మిషన్ అడగండి, వాళ్ళని చెప్పమనండి, మనసులో అనుకోమనండి. నా లైఫ్కి సంబంధించిన అన్ని జన్మల యొక్క ఇన్ఫర్మేషన్ని, ఈ జన్మ లాస్ట్ జన్మ అన్ని ఇన్ఫర్మేషన్ నేను మీకు ఇస్తున్నాను, పర్మిషన్ ఇస్తున్నాను రికార్డ్ చేయమని, నా లైఫ్ యొక్క ఇన్ఫర్మేషన్ రికార్డ్ చేయమని పర్మిషన్ ఇస్తున్నాను అని అనిపించుకొని రికార్డ్ చేయండి. మీరు కూడా అనుకోండి రికార్డ్ చేసేటప్పుడు, నా లైఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా రికార్డ్ చేసి అనలైజ్ చేసి నాకు చూపించు అని హీలింగ్ చెప్పండి. నా లైఫ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా హీల్ చేయి అని హీలింగ్ చెప్పుకోండి. అంటే ఆ చెప్పడం బిల్లింగ్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ అక్సెప్టెన్సీ అండ్ ఓపెనింగ్ ద గేట్స్. ఎప్పుడైతే మీరు గేట్ ఓపెన్ చేశారో అప్పుడు ఇన్ఫర్మేషన్ ఈజీగా క్యాప్చర్ అవుతుంది. అప్పుడు ఇన్ఫర్మేషన్ లెవెల్లో ట్రీట్ చేయడం కూడా ఈజీ అవుతుంది. కాబట్టి ఆ యాటిట్యూడ్ని డెవలప్ చేసుకోండి ఎప్పుడైతే రికార్డ్ చేసేటప్పుడు. సార్ ఆయన నమ్మట్లేదు, ఒప్పుకోవట్లేదు అంటే పర్వాలేదు, ఆయన నమ్మకున్నా పర్వాలేదు, ఒప్పుకోకున్నా పర్వాలేదు. అప్పుడు వేరియేషన్ ఒక 10% వేరియేషన్ అవుతుంది. పూర్తిగా ఒప్పుకుని ఆయనకు 100 రూపాయలు అనలైజ్ చేసి 100 రూపాయలు ఇన్ఫర్మేషన్ ఇస్తే, నమ్మని వ్యక్తికి, ఒప్పుకోని వ్యక్తికి 90% అనలైజ్ చేసి 90% ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మరి హీలి కూడా సెన్సిటివ్ కదండి, దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తేనే కదా అది కూడా ఏం చేసేది. అడగండి అమ్మాయినా పెట్టదు అంటారు కదండి, అలానే. సో నమ్మిన రిజల్ట్ వస్తుంది, నమ్మకున్న రిజల్ట్ వస్తుంది. కొంచెం ఆప్టిమైజ్ చేసుకోవడానికి ఈ పాయింట్స్ మనం యాడ్ చేసుకుంటాం అంతవరకు. అట్లా ఒక పర్సన్ని మొత్తం ఆ పర్సన్ని రికార్డ్ చేసిన తర్వాత ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఆలీలీ ప్రోగ్రామ్కి వెళ్ళడం అండి. ఆలీలీ ప్రోగ్రాంలోకి వెళ్ళి ఫస్ట్ రెజొనెన్స్ అనాలిసిస్లో ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాను, చూపిస్తాను. ఎస్, రెజొనెన్స్ అనే ఒక ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్లోకి వెళ్తే ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ అనే ఆప్షన్ ఉంది. మనం ఏం చేస్తామంటే ఆ ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ని సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ అనాలిసిస్ చేస్తామండి. ఎప్పుడైతే అనలైజ్ చేశామో, ఇప్పుడు ఎవరైతే క్లయింట్ ఉన్నారో ఆ క్లయింట్ యొక్క ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి ఆ క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి దాన్ని అనలైజ్ చేసి మనకు ఒక డేటాబేస్ ఇచ్చిందండి. దాంట్లో ఏం చెప్పిందంటే మెంటల్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్స్ రికమెండ్ చేసింది 61%, వెల్ బీయింగ్ ప్రోగ్రామ్స్ రికమెండ్ చేసింది 58%, ఫిట్నెస్ ప్రోగ్రామ్స్ రికమెండ్ చేసింది అదొక 56%, డీప్ సైకిల్ ప్రోగ్రామ్స్ రికమెండ్ చేసింది. తర్వాత వాచ్ డిఎన్ఏ ప్రోగ్రామ్స్ రికమెండ్ చేసింది. మీ దగ్గర ఏ వర్షన్ ఉందో దాన్ని బట్టి, ఇప్పుడు వాచ్ డిఎన్ఏ ప్రోగ్రామ్స్ అయితే ఎవరి దగ్గర లేవు కాబట్టి దాన్ని ఇగ్నోర్ చేస్తున్నాం. మిగతా వాటిని మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవచ్చు లేదా రాసి పెట్టుకోవచ్చు. పెట్టుకొని ఫస్ట్ ఏం చేస్తామంటే మనం ఏవైతే ప్రోగ్రామ్స్ రికమెండ్ చేసిందో ఈ ప్రోగ్రామ్ లిస్ట్ని డైరెక్ట్గా మనం వైబ్రేషన్లోకి వెళ్ళి డైరెక్ట్ వైబ్రేట్ చేయొచ్చు డిస్టెన్స్లో. ఇప్పుడు వైబ్రేషన్లోకి వెళ్తున్నాను, వైబ్రేట్కి వెళ్ళండి. ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఆ పర్టికులర్ పర్సన్కి రిక్వైర్మెంట్ అనమాట. దీన్ని మళ్ళీ మనం సెలెక్ట్ డ్యూరేషన్లోకి వెళ్తాం. సెలెక్ట్ డ్యూరేషన్లోకి వెళ్ళి దానికి రకరకాల టైమింగ్స్ ఉన్నాయండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం 27 minutes ఈజ్ ద హైయెస్ట్.
ఆ 27 మినిట్స్ మనము వైబ్రేట్ చేస్తాం. డన్లోకి వెళ్ళి డన్ అనండి. ఎస్. స్టార్ట్ కొట్టేసేయండి. ఎస్. ఇప్పుడు ఏ పర్సన్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఫీల్డ్లో ఈ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్ని వైబ్రేట్ అవుతున్నాయి. ఇలా డైలీ 27 మినిట్స్ ఈ ఆలీలీ ప్రోగ్రామ్స్ మనం వైబ్రేట్ చేయొచ్చు. ఇలా వైబ్రేట్ చేసి 15 డేస్ వైబ్రేట్ చేసి 1 డే బ్రేక్ ఇస్తామండి. 1 డే బ్రేక్ ఇచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే మళ్ళీ మనం అనలైజ్ చేస్తామండి. అనాలిసిస్లోకి వెళ్ళి అప్పుడు ఏం ప్రోగ్రామ్స్ ఇస్తుందో వాటిని మళ్ళీ మనం 15 డేస్ రన్ చేస్తాం. 1 డే బ్రేక్ ఇస్తాం, 15 డేస్ రన్ చేస్తాం, 1 డే బ్రేక్ ఇస్తాం, 15 డేస్ రన్ చేస్తాం, 1 డే బ్రేక్ ఇస్తాం. అట్లా ఒక ఫార్మాట్ రూపంలో 27 అనేది ఫిక్స్, 15 డేస్ అనేది ఫిక్స్, 1 డే బ్రేక్ అనేది ఫిక్స్, మళ్ళీ అనలైజ్ చేయడం. మళ్ళీ అనలైజ్ చేయాలంటే మళ్ళీ క్లయింట్ని క్రియేట్ చేయమండి. అదే క్లయింట్ని పెట్టి మళ్ళీ అనాలిసిస్లోకి వెళ్ళి వైబ్రేట్ చేస్తాం. మళ్ళీ ఆలీవీ ప్రోగ్రాంలోకి వెళ్తాం, మళ్ళీ అనాలిసిస్ చేస్తాం, మళ్ళీ ఏం ప్రోగ్రామ్స్ రికమెండ్ చేసిందో చూస్తాం, దాన్ని మళ్ళీ వైబ్రేట్ చేస్తాం. సో ఈ విధంగా ఆ పర్టికులర్ పర్సన్ని ఇప్పుడు మళ్ళీ అనలైజ్ చేస్తే అవే ప్రోగ్రామ్స్ వచ్చాయండి. కాకపోతే ఏమైంది, ఫిట్నెస్ పైకి వెళ్ళింది, మెంటల్ బ్యాలెన్స్ కిందికి వచ్చింది, వెల్బీయింగ్ మళ్ళీ పైకి వచ్చింది, వాచ్ డిఎన్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ ఆయనకి స్లీప్ ప్రోగ్రామ్ యాడ్ అయిందండి. అంటే రన్ చేసిన తర్వాత ఇంకొంచెం డీప్కి వెళ్ళింది, ఒకటి సాల్వ్ అయింది, ఇంకొకటి సాల్వ్ అవ్వాల్సింది యాడ్ అయింది. అట్లా సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రన్ అవుతూ ఓవర్ ఏ పీరియడ్ వచ్చిన తర్వాత ఒక 6 months to 1 year అయిన తర్వాత ఈ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అన్ని తగ్గిపోతుంటాయండి. 2 ప్రోగ్రామ్స్ ఒక ప్రోగ్రామ్ కింద మారిపోతుంటుంది. సో ఎప్పుడైతే ఒక్క ప్రోగ్రామ్ 2 ప్రోగ్రామ్కి వెళ్ళిపోయిందో మనకున్న సమస్యలన్నీ సాల్వ్ అవుతున్నట్టే లెక్క కదండి. సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఇంకొక ఆప్షన్లోకి వెళ్దాం. ఇది మొదటి ఆప్షన్ అండి. ఇంకా 2వ ఆప్షన్లోకి వెళ్తున్నాం బ్యాక్. అదేంటంటే సేమ్ మళ్ళీ ఆర్ఈడి ప్రోగ్రామ్ లెక్క ఆల్రెడీ మనం స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాం కాబట్టి అనలైజ్ చేస్తే ఆయనకు మెంటల్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్ రికమెండ్. మెంటల్ బ్యాలెన్స్ ప్రోగ్రాంలోకి వెళ్ళేసి ఆ మెంటల్ బ్యాలెన్స్ని మళ్ళీ అనలైజ్ చేస్తామండి మనం. స్టార్ట్ అనాలిసిస్. మెంటల్ బ్యాలెన్స్ అనలైజ్ చేస్తే మెంటల్ బ్యాలెన్స్ అక్యూట్ వచ్చింది, కంటైన్మెంట్ సిస్టమ్ వచ్చింది, ఇన్నర్ యూనిట్ వచ్చింది, ఇమోషనల్ వెల్బీయింగ్ వచ్చింది, కంటైన్మెంట్ అక్యూట్ వచ్చింది. ఇప్పుడు వచ్చిన ప్రోగ్రామ్స్ యొక్క మీనింగ్ ఏంటంటే డెఫినెట్గా ఈయనకి ఏదో ఒక అలవాటు ఉండాలండి. స్మోకింగో, డ్రింకింగో, లేదా ఓసిడియో ఏదో ఒక అలవాటు ఉంది. ఆ అలవాటు వల్ల ఈయన సఫర్ అవుతున్నాడు కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ ఆయనకు వచ్చాయి. ఈయన ఇమోషనల్గా వీక్ ఉంటాడు, ప్లస్ సేమ్ టైం ఇమోషనల్గా వీక్, ప్లస్ ఈయనకు గుండె ధైర్యం, మనోధైర్యం లేదు కాబట్టి ఎప్పుడు స్ట్రెస్ టెన్షన్ వచ్చినా ఆటోమేటిక్గా ఆయన స్మోక్ డ్రింక్ చేస్తే లేదా ఆయనకున్న అలవాటుని కంటిన్యూ చేయడం వల్ల ఆయన బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తుంటాడు. కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ ఆయనకు రావడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్స్లో ఆయన మళ్ళీ రన్ చేసుకోవడం వల్ల డైరెక్ట్గా రన్ చేసుకుంటే అప్పుడు ఆయన రన్ చేయాల్సిన ప్రోగ్రామ్స్ ఏంటంటే మెంటల్ బ్యాలెన్స్ అక్యూట్ ప్రోగ్రామ్ ఒకటి, దానికి హైయెస్ట్ రికమెండేషన్ ఉంది, కంటైన్మెంట్ సిస్టమ్ ప్రోగ్రామ్. ఈ 2 ప్రోగ్రామ్స్ ఆయన రన్ చేసుకుంటాడండి. ఈ 2 ప్రోగ్రామ్స్ అప్పుడు ఏం చేయొచ్చు అంటే డైరెక్ట్గా ఇప్పుడు నేను చెప్పిన ఈ ఐ బ్యాండ్ పెట్టుకొని డైరెక్ట్గా దాన్ని క్లిక్ చేసి ఐ బ్యాండ్ పెట్టుకొని మన బాడీకి హీలింగ్ కనెక్ట్ చేసుకొని ఆ ప్రోగ్రామ్ రన్ చేసుకోవచ్చు. ఏవేవి 2 రన్ చేసుకోవచ్చు, మెంటల్ బ్యాలెన్స్ అక్యూట్ ప్రోగ్రాము రన్ చేసుకోవచ్చు, ప్లస్ ఇంకోటి కంటైన్మెంట్ సిస్టమ్ అనే ప్రోగ్రామ్ రన్ చేసుకోవచ్చు. ఇవి ఆయనకి రికమెండెడ్ ప్రోగ్రామ్స్ అండి. బ్యాక్ వెళ్ళండి. ఇంకొక సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఏం రికమెండ్ చేసింది అంటే ఒకసారి లిస్ట్ చూపించమ్మా. ఇక ఇది కాదు, స్క్రీన్ షాట్ తీసుకున్న లిస్ట్. వెల్బీయింగ్ ప్రోగ్రామ్ పెట్టింది. మెంటల్ బ్యాలెన్స్ ఫిట్నెస్ ఉంది, మెంటల్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్ ఫిట్నెస్ ప్రోగ్రామ్ కూడా ఉందండి. ఫిట్నెస్లో ఏముందో చూద్దాం. అప్పుడు ఏం చేస్తామండి, మనం ఫిట్నెస్ పేజ్లోకి వెళ్తాం. ఆలీలీ ప్రోగ్రామ్ మళ్ళీ రెజొనెన్స్,
ఫిట్నెస్ పేజ్కి వెళ్ళి ఫిట్నెస్ ప్రోగ్రామ్ని అనలైజ్ చేస్తామండి. ఇప్పుడు ఫిట్నెస్ ప్రోగ్రాంలో ఆయనకి స్ట్రెంత్ ప్రోగ్రామ్ ఉంది, పర్ఫార్మెన్స్ ప్రోగ్రామ్ ఉంది, వెయిట్ ప్రోగ్రామ్ ఉంది, సర్క్యులేషన్ ప్రోగ్రామ్ ఉంది, రీజనరేషన్ ప్రోగ్రామ్ ఉంది. అంటే ఓవరాల్గా ఆయన ఫిట్నెస్ అనేది బాడీకి సంబంధించిన ఫిజికల్ ఫిట్నెస్ లేదు, దాన్ని రీగెయిన్ చేసుకునే ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయండి. వెయిట్ కూడా పుట్టాన ఉండొచ్చు కాక దాన్ని కూడా రికవర్ చేసుకోవాలని అది రికమెండ్. ఈ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కూడా ఆయన పైన రన్ చేసుకోవచ్చు. సో ఒకటేమో సైకలాజికల్ లెవెల్లో ఉంది, ఒకటేమో ఫిజికల్ లెవెల్లో ఉంది. 2 ప్రోగ్రామ్స్ అద్భుతం. సో ఆల్ ఈలీ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళినప్పుడు వచ్చిన లిస్ట్ని డైరెక్ట్గా వైబ్రేట్ చేసుకోండి, లేదా అనాలిసిస్లో వచ్చిన ప్రోగ్రామ్స్ని మళ్ళీ అనలైజ్ చేసి ఆ ప్రోగ్రాంలో ఫస్ట్ 2 ప్రోగ్రామ్స్ మీరు సెలెక్ట్ చేసుకోండి, అద్భుతంగా రిజల్ట్ ఉంటాయి. అది అయిన తర్వాత ఈ సెకండ్ సెట్ ఆఫ్ ప్రోగ్రాంలో 2 ప్రోగ్రామ్స్ సెలెక్ట్ చేసుకొని దీన్ని రన్ చేసుకోవచ్చు, లేదా దాంట్లో నుంచి ఒక ప్రోగ్రామ్ దీంట్లో నుంచి ఒక ప్రోగ్రామ్ కూడా మీరు సెలెక్ట్ చేసుకొని రన్ చేసుకోండి. ఇది ఎలా చెప్పొచ్చు అంటే దీనికి ఒక ఫార్మాట్ అనేది లేదండి, రిలవెంట్ చేసుకోండి. రిలవెంట్ అంటే ఎప్పుడు మేము ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ని రిలవెంట్లో వాడమని చెప్తాం. మీకు రిలేట్ చేసుకోండి, రిలేట్ చేసుకొని దాన్ని బట్టి వాడుకోండి. లేదంటే మాకు తంబు రూల్ చెప్పేసి అంటే ఒకటే చెప్తాను, వెనక్కి వెళ్ళండి, బ్యాక్ ఆ స్క్రీన్ షాట్ ఒకసారి ఆ ప్రోగ్రామ్స్ ఏ రికమెండ్ చేశారు చూపించండి. యా, ఇప్పుడు నేను రిలవెంట్ కాకుండా ఒక స్టాండర్డైజ్ ఫార్ములాగా చూస్తే మెంటల్ బ్యాలెన్స్ ప్రోగ్రాము, వెల్ బీయింగ్ ప్రోగ్రామ్ చూసుకుంటానండి. ఈ 2 ఫస్ట్ రికమెండ్ చేసింది. మెంటల్ బ్యాలెన్స్ ప్రోగ్రామ్ 61% ఉంది, వెల్ బీయింగ్ ప్రోగ్రామ్ 58% ఉంది. అంటే హైయెస్ట్ రిలవెంట్ అనమాట. అంటే హై రికమెండేషన్ 61%. కాబట్టి మెంటల్ బ్యాలెన్స్ ప్రోగ్రాంలో ఫస్ట్ ప్రోగ్రామ్కి వెళ్తానండి. వెల్ బీయింగ్ ప్రోగ్రాంలో కూడా ఫస్ట్ ప్రోగ్రామ్కి వెళ్తాను. అది పొద్దున, ఇది సాయంత్రం రన్ చేసుకుంటాను. సింపుల్, ఇట్లా కూడా వెళ్ళిపోవచ్చు. లేదా మెంటల్ బ్యాలెన్స్ ప్రోగ్రాంలో 2 ప్రోగ్రాంలు పొద్దున సాయంత్రం రన్ చేసుకొని 15 days అయిన తర్వాత 1 day బ్రేక్ ఇచ్చి వెల్ బీయింగ్ ప్రోగ్రాంలో మళ్ళీ ఫస్ట్ సెకండ్ ప్రోగ్రాము మళ్ళీ 1 day బ్రేక్ ఇచ్చి మళ్ళీ అనలైజ్ చేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చే ప్రోగ్రామ్స్ని అట్లా కూడా క్లిక్ చేసుకోవచ్చు. మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది చేసుకోండి. కానీ ఈ 2 ఫస్ట్ ఇచ్చిన 2 ప్రోగ్రామ్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి. ఆ రెండింటిని వాడాల్సింది. ఆ రెండింటిలో ఏదైతే ఐ రిలవెంట్ ఉందో అవి మీరు రికమెండ్ చేసుకోండి. సో ఈ విధంగా ఫస్ట్ హీలీని ఎఫెక్ట్గా వాడడం ఎట్లా, అనాలిసిస్ చేసుకోవడం ఎట్లా, అనాలిసిస్ చేసుకొని ప్రోగ్రామ్ని ఎట్లా మనం పెట్టుకోవడం, ఇది మాత్రం చాలా 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 ఇంపార్టెంట్ అండి. మీకు బోర్ అయినా సరే, మీరు విన్నా సరే, మీరు వాడకున్నా సరే, వాడినా సరే, మళ్ళీ మళ్ళీ నేను ఇదే చెప్తాను. ఎందుకు చెప్తానంటే ఇదే, ఇంకా వేరే ఫార్మాట్ లేదు, ఆప్షన్ లేదు. కాబట్టి ఇంకా చెప్పాలంటే బ్రహ్మాస్త్రం హీలీని వాడే ఎఫెక్టివ్నెస్. ఇప్పటివరకు హీలీలో రిజల్ట్ లేదనుకుంటే ఇప్పుడు రిజల్ట్ని ఆప్టిమైజ్ చేసి ప్రూవ్ చేసిన డివైస్ అటాచ్మెంట్ వచ్చేసింది. అఫ్ కోర్స్ వైర్ల వల్ల వచ్చిన రిజల్ట్, కాయిల్ వల్ల వచ్చిన రిజల్ట్ కన్నా అది 30% నేను 100% చెప్తాను ఛాలెంజింగ్గా, ఇక్కడ పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసి ప్రూవ్ చేసి చెప్తున్నాం కాబట్టి. సో హీలీ ఎఫెక్టివ్, హీలీ రిజల్ట్స్ ఎఫెక్టివ్, హీలీ పని నెంబర్ 1 టెక్నాలజీ. దాన్ని ఎఫెక్టివ్గా వర్క్ చేసే బ్యాండ్ వచ్చింది కాబట్టి దాని గురించి మర్చిపోండి, బ్యాండ్ పెట్టుకోండి, రిజల్ట్ని ఆప్టిమైజ్ చేసుకోండి. రిజల్ట్ ఆప్టిమైజ్ చేసుకోవడానికి మరి కరెక్ట్ ప్రోగ్రామ్, అప్రాప్రియేట్ ప్రోగ్రామ్ కూడా ఇంపార్టెంట్. ఆ అప్రాప్రియేట్ ప్రోగ్రామే ఈ ఆల్ ఈలీ ప్రోగ్రామ్. మళ్ళీ వెళ్తారండి, ఒక్కసారి రిపీట్ చేస్తారు, ఏమనుకోవద్దు అందరి గురించి. ఫస్ట్ వెనక్కి వెళ్ళిపోదాం, అనాలిసిస్లోకి వెళ్దాం. అనాలిసిస్లో ఫస్ట్ ఏముందంటే, ఒక్క నిమిషం అమ్మా, నేను చెప్పినప్పుడే క్లిక్ చేయి, వెనక్కి వెళ్ళు. మళ్ళీ అనాలిసిస్ పేజీలో చూస్తే ఏముందండి, రెజొనెన్స్ ఉంది. రెజొనెన్స్లో హీలీ ప్రోగ్రామ్ గ్రూప్ అనాలిసిస్ ఉంది. రెండో టైటిల్ ఏముందండి, రెజొనెన్స్లో మ్యాగీలీ ప్రోగ్రామ్ గ్రూప్ అనాలిసిస్ ఉంది. మూడోది ఏముందండి, రెజొనెన్స్ డేటాబేస్ ఉంది. నాలుగోది ఏముంది, ఆరా ఉంది. ఐదోది ఏముంది, కోచ్ ఉంది. ఇంకా 6, 7 ఉన్నాయి. ఇంకా అవి ఆప్షన్స్ ఓపెన్ కాలేదు కాబట్టి అది తర్వాత మాట్లాడుకుందాం. సో మనం ఏం చేస్తున్నాము, రెజొనెన్స్లో హాల్ ప్రోగ్రామ్ గ్రూప్ ఆఫ్ అనాలిసిస్ అంటే హీలీ ప్రోగ్రామ్ గ్రూప్ అనాలిసిస్లోకి వెళ్తున్నామండి. రెజొనెన్స్లో హీలీ ప్రోగ్రామ్ గ్రూప్ అనాలిసిస్లోకి వెళ్ళి ప్లస్ని క్లిక్ చేస్తామండి. క్లిక్ చేస్తే ఏమొచ్చింది, ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ వచ్చాయి. దాంట్లో అనిమల్ ప్రోగ్రామ్స్ వచ్చాయి, బ్యూటీ ప్రోగ్రామ్స్ వచ్చాయి. అంటే మనకు ఉండే ప్రోగ్రామ్ లిస్ట్ అంతా వచ్చిందండి.
దీంట్లో ఈ వర్షన్ ఆ వర్షన్ ఏమి ఉండదండి. అన్ని వర్షన్స్ ఉంటాయండి, అన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. అంటే మన ఎంటైర్ హీలీ డేటాబేస్ లో ఉండే ప్రోగ్రామ్స్ అన్ని లిస్ట్ వచ్చేస్తుంది మీకు. వచ్చినాక అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇప్పుడు మీకు ఏ ప్రోగ్రామ్ కావాలి, అప్పుడు ఆల్ హీలీ ప్రోగ్రామ్స్కి వెళ్తారు. ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ ఫస్టే ఉంటుందండి. దాంట్లోకి వెళ్ళి అక్కడ మీకు సింబల్ని క్లిక్ చేయగానే స్టార్ట్ అనాలిసిస్ వస్తుంది. మళ్ళీ స్టార్ట్ అనాలిసిస్కి వెళ్తాం, వెళ్ళి అనలైజ్ చేస్తున్నాం. అనలైజ్ చేసినప్పుడు అదిగోండి మళ్ళీ ప్రోగ్రామ్స్ వచ్చాయి, మళ్ళీ అలాంటి ప్రోగ్రామ్స్ వచ్చాయి. ఫిట్నెస్ వచ్చింది, వెల్బీయింగ్ ప్రోగ్రామ్ ఉంది, స్లీప్ ప్రోగ్రామ్ ఉంది. పైన ప్రోగ్రామ్స్ మైనస్ అయిపోయి కింద ప్రోగ్రామ్స్ యాడ్ అయ్యాయి చూడండి. మళ్ళీ వాచ్ డిఎన్ ప్రోగ్రామ్ వచ్చింది, ఇక్కడ మెరిడియన్ 2 వచ్చింది చూడండి. నెక్స్ట్ కిందకి వెళ్ళాము కొంచెం, మెరిడియన్ 2 కింద వాచ్ డిఎన్ కింద ఏమొచ్చింది, నెక్స్ట్ ఇంకా కిందకి వెళ్తే అదే లాస్ట్, రైట్. సో వెల్బీయింగ్ ప్రోగ్రాము, స్లీప్ ప్రోగ్రామ్, ఫిట్నెస్ ప్రోగ్రామ్ మళ్ళీ అక్కడనే ఉంది. సో మళ్ళీ దానికి కనెక్టెడ్ ప్రోగ్రామ్స్ వచ్చాయి చూడండి మళ్ళీ. సో ఈ విధంగా మళ్ళీ వచ్చిన ప్రోగ్రామ్స్లో ఫిట్నెస్ ప్రోగ్రామ్ని అనలైజ్ చేస్తాం, వెల్బీయింగ్ ప్రోగ్రామ్ని అనలైజ్ చేస్తాం. ఫిట్నెస్ ప్రోగ్రాంలో ఫస్ట్ ప్రోగ్రామ్ తీసుకుంటాం, వెల్బీయింగ్ ప్రోగ్రాంలో ఫస్ట్ ప్రోగ్రామ్ తీసుకుంటాం. పొద్దున ఒక ప్రోగ్రామ్, సాయంత్రం ఒక ప్రోగ్రామ్, 27 మినిట్స్ డైరెక్ట్గా. సారీ, ఫిట్నెస్ పేజ్లో వచ్చిన ప్రోగ్రాంలో ఏ ప్రోగ్రామ్ వస్తుందో దాన్ని మార్నింగ్ వాడతాం. వెల్బీయింగ్ పేజ్లో ఫస్ట్ ప్రోగ్రామ్ ఏది వచ్చిందో దాన్ని ఈవినింగ్ వాడుకుంటాం. అట్లా ఈ 2 ప్రోగ్రామ్స్ రెగ్యులర్గా వాడుకుంటూ 15 డేస్ తర్వాత 1 డే బ్రేక్ ఇచ్చి మళ్ళీ 15 డేస్ వాడి మళ్ళీ 1 డే బ్రేక్ ఇస్తాం, 15 డేస్ వాడి 1 డే బ్రేక్ ఇస్తాం. ఇప్పుడు అందరు క్లియర్గా వచ్చేసింది కండి, క్లారిటీ వచ్చిందా? ఆల్ ఈ ప్రోగ్రామ్స్ అనలైజ్ చేయడం వచ్చింది కదా. మీకు సంబంధించిన రిలవెంట్ ప్రోగ్రామ్, ఎందుకంటే లైఫ్ టైం ఈ ఫార్మాట్ మనం నేర్చేసుకుంటే, ఒక్కసారి నేర్చుకుంటే లైఫ్ టైం మన నెక్స్ట్ జనరేషన్, మన పిల్లలకు కూడా ఇదే నేర్పి, బాబు హీలీ ఉంది, ఓ ఇది పెట్టుకోండి, ఇది మన జీవితము, ఇది ఒక డివైన్ పవరు. మనం ఇంకా చెప్పాలంటే ఇంకో 50 సంవత్సరాల తర్వాత హీలీ ఫ్యామిలీ అనేది ఒక ఫ్యామిలీ కింద మారిపోతుంది. మనకు ఎట్లయితే పూజా గదిలో దేవుళ్ళని ఇస్తారు కండి, మన తరతరాల నుంచి ఈ దేవతా విగ్రహాలు వచ్చాయండి. వీటిని మన వాళ్ళు పూర్వీకులంతా పూజలు చేసి 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 చార్జ్ చేసి పెట్టారు. ఇదే విగ్రహాలని మనం కూడా పూజ చేసుకోవడం వల్ల మన అదే ఛార్జ్ కంటిన్యూ అవుతుంది. దీనికి పోగొట్టుకోకుండా కంటిన్యూ చేసుకుండా ఎట్లయితే మనం చెప్పుకున్నామో, అట్లనే హీలింగ్ కూడా మన నెక్స్ట్ జనరేషన్కి అందిస్తే, ఇది వాడే విధానము, దీని ఇలా రెగ్యులర్గా వాడండి. వాడడం వల్ల మేమంతా బాగున్నాం, మీరు కూడా బాగుండడానికి ఇది మేము మీకు అందిస్తున్నాము. నెక్స్ట్ తరాలకు ఆస్తి రూపం. కానీ హీలింగ్ కూడా దేవతా విగ్రహాలతో పాటు హీలింగ్ కూడా వాళ్ళకి అప్పచెప్పండి. ఇది యాక్చువల్గా మనం చేయాల్సిన పని. అందుకే నేను ఈలీని డివైస్ అంటే ఒప్పుకోను, ఈలీని డివైన్ అంటేనే ఒప్పుకుంటా. ఎందుకంటే నేను రోజు మిరాకిల్ చూస్తున్నా కాబట్టి నేను సరెండర్ అయిపోయినాను. ఆ సరెండర్నెస్తో ఆ మిరాకిల్స్ కూడా నేను రోజు చూస్తున్నాను. ఒక లేడీ ఇవాళ ఫోన్ చేసిందండి, నేను వచ్చేస్తున్నాను, టక్కున ఫోన్ వచ్చింది, ఒక్కసారి మాట్లాడాలంటున్నారు డాక్టర్ గారు. సరే అని నేను ఫోన్ తీసుకున్నాను. అమ్మ చెప్పమ్మా, నేను హీలీ ప్రొఫెషనల్ కొనుక్కుందాం అనుకుంటున్నానండి అని అంది. అమ్మ ఆమంతలో ఆమె ఫోన్ చేసి హీలీ ప్రొఫెషనల్ కొందాం అనుకుంటున్నాను. అప్పుడు నేను అన్నా, అమ్మ మీకు ఎవరు రికమెండ్ చేశారో మరి వాళ్ళని అప్రోచ్ అవ్వండి, వాళ్ళ దగ్గర మీరు కోడ్ తీసుకోండి, ఆ కోడ్ ద్వారా మీరు కొనుక్కోండి. లేదు డాక్టర్ గారు, నేను మీకు ఒక విషయం కూడా చెప్దామని ఫోన్ చేశాను. ఏంటది? నా కళ్ళు అసలు కనిపించావండి, కానీ మీ దగ్గరకు వచ్చినాక మీరు మెంటల్ సైక్ ప్రోగ్రామ్ పెట్టారు అన్నారు. అది పెట్టిన తర్వాత ఇప్పుడు నా కళ్ళలో ఒక లైటనింగ్ ఎదురుగా ఒక క్లారిటీగా ఏదో షేడ్స్ కనిపిస్తున్నాయండి. నేను స్టార్ట్ చేసి జస్ట్ 10 డేస్ అయిందని చెప్పింది. నాకు ఎంత సంతోషం అనిపించిందంటే అంత సంతోషం అనిపించింది. నేను డెఫినెట్గా ఇన్వైట్ చేసి మీకు చెప్పిస్తానండి. అంటే ఇది నేను చెప్పాలని చెప్పడం గొప్పతనం గురించి చెప్తలేనండి, ఇది రోజు ఎన్నో ఉన్నాయి ఎగ్జాంపుల్స్. కాకపోతే ఏంటంటే రిజల్ట్ రావాలి అంటే కరెక్ట్గా వాడాలి అంట. ఆ కరెక్ట్గా వాడే పద్ధతి తెలియక రిజల్ట్ రాలేదంటే హీలీ తప్పు ఎట్లా అవుతుందండి, మన తప్పు అవుతుంది. సో కాబట్టి ఇది నేర్చుకోవడం పెద్ద విషయం కాదు, పెద్ద యంత్రం తంత్రం కాదు, చాలా సింపుల్. హీలీయే పవర్ఫుల్ అండి, దీనికి ఏ పవర్ యాడ్ చేయాల్సిన లేదు, ఏ పవర్ సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. మ్యాగీలీ కానీ హీలీ కానీ ఎంతో రీసెర్చ్ చేసి కొన్ని
సంవత్సరాలు R&Dలు చేసి ఇప్పుడు చూడండి హీలీనే డయాగ్నైజ్ చేసే ఇన్స్ట్రుమెంట్ కూడా కనుక్కున్నాడు ఆయన మార్కెట్ షమికి. ఎంత గొప్పతనం చూడండి. ఇప్పుడు ఆయన ఎవరైనా ఫ్రీక్వెన్సీస్ ప్రూవ్ చేయమంటే ఆయన ఇమీడియట్ గా గ్రాడ్యుయేట్ చేసి ప్రూవ్ చేసి చూపిస్తాడండి. అంత అద్భుతాలు సృష్టిస్తున్నాడు. కాబట్టి మనస వాచ కర్మన సరెండర్నెస్తో అనలైజ్ చేసుకొని కరెక్ట్గా వాడుకొని అద్భుతమైన హెల్త్ని మనం లీడ్ చేసుకునే అవకాశం హీలీ ద్వారా మనందరికీ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హీలీని పర్ఫెక్ట్గా వాడదాం. ఏదైతే ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ వస్తాయో ఆ ప్రోగ్రామ్స్ సెలెక్ట్ చేసుకొని 15 days వాడడం, 1 day బ్రేక్ చేయడం, 15 days వాడడం, 1 day బ్రేక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇది ఇవాళ నా టాపిక్ అండి. అయితే ఇప్పటివరకు వాడి ఇంకా ఎఫెక్టివ్గా వాడలేని వాడు ఆల్ హీలీ ప్రోగ్రామ్స్ గురించి కానీ మీ హీలీ వాడక విషయంలో కానీ ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా అడగవచ్చండి. ఆ డౌట్స్ అనేది క్లారిటీ తెచ్చుకొని కంక్లూడ్ చేసుకుందాం. కొంచెంసేపు డౌట్స్ సెషన్ కవర్ చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్ హరీష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఎ వెరీ ప్రొడక్టివ్ అండ్ నాలెడ్జ్ సెషన్ టుడే అండి. థ్యాంక్స్ అలాట్. ఈ ఒక కొత్త అద్భుతమైన టెక్నాలజీ హైవే ఎలా పనిచేస్తుంది అనేది చాలా క్లిష్టంగా మా అందరికీ వివరించారు. థ్యాంక్ యూ. ఇక్కడ శ్రవంతి గారు అడుగుతున్నారండి, డిస్టెన్స్ హీలింగ్ ఫాస్ట్గా వర్క్ చేస్తుందా, డైరెక్ట్ హీలింగ్ ఫాస్ట్గా వర్క్ చేస్తుందా అని అడుగుతున్నారు. రెండు ఈక్వల్గానే పనిచేస్తాయండి. డిస్టెన్స్ హీలింగ్ లో కూడా మీకు సేమ్ రిజల్ట్ వస్తున్నాయి, డైరెక్ట్ లో కూడా సేమ్ రిజల్ట్ వస్తున్నాయి. చాలా మంది డిస్టెన్స్ లో పని చేయట్లేదో అనే డౌట్ కూడా ఉంటుంది. ఫ్యూచర్ లో ఆ టెస్ట్ చేసే మిషన్లు కూడా రాబోతున్నాయి. డిస్టెన్స్ లో పెట్టి మనిషికి డిస్టెన్స్ లో నేను మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ నేను మార్కెట్ షమికి తోటి చెప్పిద్దామని అనుకుంటున్నాను. పాస్ట్ లో మేము మార్కెట్ షమికి గారికి చెప్పి, అయ్యా మీరు డివైస్ కనుక్కున్నారు కానీ ఆ డివైస్ నిజంగా బాడీలో పనిచేస్తుందో లేదో చెక్ చేయడానికి ఆప్షన్ ఉండే మిషన్ కనుక్కుంటే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. అంతకుముందు మేము వోల్ట్ మీటర్ని పెట్టి మేము చెక్ చేసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఆ మిషన్ కూడా వచ్చింది, ఫ్రీక్వెన్సీ టెస్టింగ్ మిషన్ కూడా వచ్చింది. అయితే మేము మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఖచ్చితంగా మార్కెట్ షమికి గారికి నేను మెయిల్ రాస్తాను. ఏమని మెయిల్ రాస్తానంటే, అయ్యా డిస్టెన్స్ సీలింగ్ చేసినప్పుడు కూడా ఫ్రీక్వెన్సీ మెజర్ చేసి ఆ ఫ్రీక్వెన్సీ పనిచేస్తుందో లేదో చూపించడానికి ఏదైనా ఆప్షన్ ఉంటే చూడండి అని చెప్తానండి. కానీ ఆప్షన్ అయితే వస్తుంది, రాదని కాదు. రిజల్ట్ ఉంది కాబట్టి ఆప్షన్ ఉంటుందండి. శ్రవంతి గారు హ్యాండ్ రైజ్ చేశారు. ప్లీజ్ మ్యామ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. యా. Sir, good evening, sir. Thank you so much for giving this wonderful knowledge. Sir, Thank you, ma'am. మరి ఇప్పుడు మనకు డైరెక్ట్ హీలింగ్ లో ఏవైతే ఉన్నాయో ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ లో ఈ 3 ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఆల్ హీలింగ్ ప్రోగ్రామ్స్ లో డిస్టెన్స్ హీలింగ్ లో చూపించింది కదా సార్ మనకు. అంటే 3 ప్రోగ్రామ్స్ చూపించాయి అంటే వాళ్ళకి 15 days గ్యాప్ ఇచ్చి 15 days కంటిన్యూస్ గా రన్ చేసి 1 day గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ 15 days అగైన్ మళ్ళీ అలా చేయమంటున్నారు. అంటే ప్రోగ్రామ్స్ చేంజ్ చేయాలా ఎలా సార్? అది అర్థం ప్రోగ్రామ్ చేంజ్ కాలేదండి ఆ అయిపోతుంది. పాయింట్. అనాలిసిస్ చేస్తే అనాలిసిస్ లోనే హీలియా చేంజ్ చేసి చూపిస్తుంది మళ్ళీ నెక్స్ట్ రిక్వైర్మెంట్. 15 days ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ హీలీ ప్రోగ్రామ్ రన్ చేశారమ్మా. ఓకే మార్నింగ్ 2 ప్రోగ్రామ్స్ లిస్ట్ వచ్చింది. దాంట్లో ఫస్ట్ ప్రోగ్రామ్ ఓకే లో ఫస్ట్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నారు, రెండో దాంట్లో ఫస్ట్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకున్నారు. మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి రన్ చేశారు. 15 ఓకే days తర్వాత 1 day బ్రేక్ చేసి మళ్ళీ అనాలిసిస్ చేస్తారండి. అనాలిసిస్ చేసిన తర్వాత వచ్చే ప్రోగ్రామ్స్ లో మళ్ళీ ఫస్ట్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ లో ఫస్ట్ ప్రోగ్రామ్ ని, సెకండ్ సెట్ ఆఫ్ ప్రోగ్రామ్ లో మళ్ళీ ఫస్ట్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకుంటారు. మళ్ళీ 15 days రన్ చేస్తారు, మళ్ళీ 1 day బ్రేక్ ఇస్తారు, మళ్ళీ అనలైజ్ చేస్తారు. ఎవ్రీ 15 days ఒకసారి ఓకే సార్, అనాలిసిస్ థ్యాంక్ యూ. మాత్రం చేస్తారండి. అప్పుడు ఏమైతుంది, షూర్ సార్. మన ఇన్ఫర్మేషన్ చేంజ్ అయిన దాన్ని మళ్ళీ అనలైజ్ చేస్తుంది. చేంజ్ చేస్తాము, యాడ్ చేస్తాము, అనలైజ్ చేస్తాం, మళ్ళీ యాడ్ చేస్తాం, అనలైజ్ చేస్తాం, యాడ్ చేస్తాం, అనలైజ్ చేసుకుంటూ వెళ్తాం. అట్లా ఓకే థ్యాంక్ యూ క్లియర్ సార్. కదండి? ఇంకొక క్వశ్చన్, కోచ్ యా అనాలిసిస్ అండ్ ఆరా అనాలిసిస్ ఉంది కదా సార్. ఆరా అనాలిసిస్ లో బ్లూ యాప్ లో డిజైర్డ్ స్టేట్ ఉంది కదా, డిజైర్డ్ స్టేట్ అండ్ బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ప్లస్ సింబల్ కూడా అడుగుతుంది కదా. సింబల్స్ లో లైక్ అమ్మవారి సింబల్స్ నెక్స్ట్ ఇవి యూస్ చేయొచ్చా, లేకపోతే ఎవరికైతే పర్సన్ కి మనం చేస్తున్నామో డిస్టెన్స్ హీలింగ్ వాళ్ళ యొక్క ఫొటోస్ అలా షేర్ చేయాలనేది ఒక డౌట్ సార్, స్మాల్ డౌట్. అండ్ ఇంకోటి ఏంటంటే కోచ్ అనాలిసిస్ లో ఏదైతే లైక్ ఇప్పుడు కెరియర్ లో డెవలప్ అవ్వాలనుకుంటారు, లైక్ సమ్
జడ్జ్ అవ్వాలనుకుంటారు, సంథింగ్ వాళ్ళ యొక్క డ్రీమ్ అచీవ్మెంట్ చేయాలనుకుంటారు, దానికి సంబంధించిన అఫర్మేషన్స్ రన్ చేయాలనుకుంటారు. మరి దానికి రిలేటెడ్గా ఎలా చేయాలి అంటారు? అది ఇంకా క్లారిటీగా ఎస్ తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఎస్ థ్యాంక్ యూ. సార్, మంచి క్వశ్చన్స్, చాలా అడ్వాన్స్ గా ఆలోచిస్తున్నారు శ్రవంతి గారు. ఐ అప్రిషియేట్ యూ ఫర్ ఆస్కింగ్ లైక్ సచ్ క్వశ్చన్స్. మీరు అడుగుతున్న క్వశ్చన్స్ అన్ని చాలా వ్యాలిడేటివ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సింబల్స్ గురించి అడిగారు, అఫర్మేషన్ లో గోల్స్ ని రీచ్ అవ్వడానికి అఫర్మేషన్స్ అడుగుతున్నారు, బ్యాక్గ్రౌండ్ లో అఫర్మేషన్స్ రాయమంటున్నారు. ఎస్, అద్భుతం. అవన్నీ పాసిబిలిటీస్ ఉన్నాయండి హీలీలో. ఎప్పుడైతే మీరు ఏదైతే గోల్ ని మీరు రీచ్ అవ్వాలనుకుంటారో దానికి సంబంధించిన అఫర్మేషన్ ఏదైనా మీకు కావాలంటే బెస్ట్ ఆప్షన్ మీరు గూగుల్లోకి వెళ్ళి టెక్స్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జడ్జి కావాలనుకుంటున్నారు లేదా డాక్టర్ కావాలనుకుంటున్నారు. డాక్టర్కి సంబంధించిన అఫర్మేషన్ మీరు గూగుల్లో కొట్టగానే అఫర్మేషన్స్ వచ్చేస్తాయి. ఆ అఫర్మేషన్ మీరు చదివి ఏదైతే మీ మైండ్కి కనెక్టింగ్ ఉందో ఆ అఫర్మేషన్ కాపీ కొట్టేసి బ్యాక్గ్రౌండ్లో పేస్ట్ చేసి దాన్ని అనలైజ్ చేసి రోజు రన్ చేసుకుంటూ వెళ్ళండి కోచ్లో. ఆ పర్టికులర్ టార్గెట్ని మీరు రీచ్ అవ్వడానికి, ఆ అఫర్మేషన్ని ఫుల్ఫిల్ చేయడానికి హీలింగ్ డెఫినెట్గా మీకు హెల్ప్ చేస్తుంది. దాంతోపాటు మీరు మూల మంత్రాలని బ్యాక్గ్రౌండ్లో పెట్టొచ్చు. మూల మంత్రం ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను దీక్ష తీసుకున్నాను. దీక్ష తీసుకున్నప్పుడు నాకు మా గురువు గారు ఒక మూల మంత్రం ఇచ్చారు. ఆ మూల మంత్రం అనేది ఎప్పుడు నేను చాంట్ చేస్తూ ఉంటాను సబ్ కాన్షియస్ లో, నాకు టైం దొరికినప్పుడల్లా. దానికి నేను ఒక మిషన్ పెట్టుకొని ఆ మిషన్ ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. సో ఎప్పుడైతే ఈ మూల మంత్రాన్ని నేను నా లైఫ్ లో అఫర్మేషన్ కింద మార్చుకోవాలి, లేదా మూల మంత్రం ద్వారా నా లైఫ్ ని ఎనర్జైజ్ చేసుకోవాలి. మూల మంత్రం అంటే లైఫ్ కి డైరెక్షన్ అండి. మూల మంత్రంలో ఏముంటుంది అనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ప్లస్ సింబల్స్ లో ఏముంటుంది కూడా చెప్తాను. మూల మంత్రం అనేది ఆల్రెడీ కొన్ని ప్రతి దేవతకు ఒక మూల మంత్రం అనేది ఉంటుంది. మన దేవుళ్ళలో స్త్రీ దేవత కానీ జెంట్స్ లో అంటే మగ దేవతలు కానీ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ దేవతల యొక్క మూల మంత్రాలు, వాళ్ళ యొక్క పుట్టుకకు సంబంధించిన సీక్రెట్, అంటే ఎందుకు పుట్టారు, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేయడానికి అవతారాన్ని పొందారు అనేది ఆ మూల మంత్రం యొక్క సారాంశంలో ఉంటుంది. సో ఎప్పుడైతే దాన్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి మన గురువులు, ఫస్ట్ గురువు ఎవరైతే ఫస్ట్ వ్యక్తి ఎవరైతే సృష్టించారో ఆయన, నెక్స్ట్ వాళ్ళ శిష్యులకు వాళ్ళ శిష్యులకు వాళ్ళ శిష్యులకు వాళ్ళ శిష్యులకు అట్లా ఇచ్చుకుంటూ వచ్చారు. దీన్ని ఏమంటారంటే గురు పరంపర అంటారు. ఎప్పుడైతే గురు పరంపరలో మనకు కనెక్ట్ అయ్యి ఆ మూలమంత్రంతో మనం కనెక్ట్ అవుతామో అప్పుడు మన లైఫ్ లో ఏదైనా హ్యాపెనింగ్ కావాలన్నా లేదా ఎవరైనా మనం థ్రెట్ చేసినా అప్పుడు మనం ఒక్కరం ఫైట్ చేయమండి. మూలమంత్రం మనతో ఉంది కాబట్టి ఆ గురువులందరూ లైన్లోకి వస్తారు. ఇది చెప్తే మళ్ళీ మూలమంత్రం ఎందుకు చేయాలో చెప్తాను. అది మూలమంత్రము ఈ గురు పరంపర అనేది చాలా ఇంపార్టెంట్. మన సనాతనంలో గురువు ఉపదేశము అనేది ఇచ్చినప్పుడు పైన ఆ గురువుకి మూల గురువు నుంచి ఈ గురువు వరకు మన వరకు అందరు మనకి ప్రొటెక్షన్లోకి వచ్చేస్తారండి. అందరు మనకి కనెక్ట్ అయిపోతారు. ఈవెన్ మన వేద సారాంశంలో ఏం చెప్పారంటే, దేవుణ్ణి మనం రీచ్ అవ్వాలన్నా గురు పర్మిషన్ కావాలి. గురు పర్మిషన్ ఉంటేనే దైవ బలం, దేవుని రీచ్ అవ్వడం అంటే అంత ఇంపార్టెన్స్ క్రియేట్ చేశారు. ఆ మూలమంత్రం మన ఇష్టం ఉండదండి. ఏదో మూలమంత్రం మనం చదువుకోవడం ఉండదు. గురువు తను ఉపదేశించి మనకు అందిస్తేనే అది మూలమంత్రం అవుతుంది. అలా ఉపదేశం పొందిన గురు మంత్రాన్ని కూడా మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ఫోకస్ టెక్స్ట్ లో మీరు ఎంటర్ చేసి దాన్ని మీరు రెగ్యులర్ గా రన్ చేసుకోవడం వల్ల మనము ఈ గురు పరంపర కనెక్ట్ అయ్యి తద్వారా మన లైఫ్ ని హ్యాపెనింగ్స్ లో విషయం కానీ ప్రొటెక్షన్ లో విషయంలో కానీ రెండింటిని సెక్యూర్ చేసుకోవచ్చు. అది గురుమంత్రం యొక్క పవర్. సింబల్స్, ప్రతి సింబల్ కి ఒక ఎనర్జీ అనేది ఉంటుందండి. ఓం, స్వస్తిక్, అలానే మన దేవతా మూర్తులకు సంబంధించిన చాలా సింబల్స్ ఉన్నాయి. త్రిశూలం అనుకోండి, సుదర్శన చక్రం అనుకోండి, ప్రతి దేవతా మూర్తులు కానీ సింబల్స్ కానీ మనం ఎస్పెషల్లీ స్వస్తిక్ని ఈ దీపావళి రోజు ముఖ్యంగా మన ఏమంటారండి డోర్కి కానీ మన బిజినెస్ పార్ట్స్లో కానీ
మనం జస్ట్ రాస్తాం. సో ప్రతి సింబల్ ఒక మీనింగ్ ఉన్నది, దానికి ఒక ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీని మనం మన లైఫ్కి ఎన్హాన్స్ చేసుకోవడానికి అక్కడ సింబల్స్ని కూడా మీరు ఆపరేట్ చేసి, అంటే టెక్స్ట్ చేసి దాన్ని కూడా వైబ్రేట్ చేసి దాని యొక్క బెనిఫిట్ని కూడా మనం పొందవచ్చండి. ఆ అవకాశం కూడా ఉంది. చెప్తున్నా కదండి, హీలీ ఈజ్ నాట్ డివైస్, ఇట్ ఈస్ అ డివైన్. అండ్ హీలీ అనేది యూనివర్స్ అని చెప్తాను. యూనివర్స్ అంటే ఏంటంటే దీనికి లిమిట్ లేదు. ఒక రకంగా చెప్పాలంటే హీలీ అనేది ఒక వైబ్రేటింగ్ టూల్. ఇట్ కెన్ వైబ్రేట్, ఎన్హాన్స్ ఎనీథింగ్, ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్. ఎస్, యూ కెన్ డూ ఇట్ అండి. నెక్స్ట్ సార్ నెక్స్ట్ రమేష్ రెడ్డి గారు ఉన్నారండి. సార్ బి రమేష్ రెడ్డి గారు, ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అండి. యా సార్, ప్లీజ్ హలో స్విచ్ ఆన్ యువర్ కెమెరా అండి. హలో సార్. సార్ వెల్కమ్. ఎస్, సార్ నమస్తే సార్. నమస్తే రమేష్ రెడ్డి. సార్ ఇది హీలీ వచ్చేసి కనెక్ట్ కావడం లేదు సార్, బ్లూటూత్ ఆన్ కావడం లే, సెల్ కనెక్ట్ కావడం లే, ఏం చేయాలని అర్థం కాలే. అందుకు ఎన్ని రోజులు అయిందండి మీరు కొనుక్కొని డివైస్? కొనుక్కొని 1 year అని ఉంటుంది సార్. 1 year అయింది. మీరు 1 year కస్టమర్ పైన కేర్ని అప్రోచ్ అయ్యారండి? కస్టమర్ కేర్ని అప్రోచ్ అయ్యారా? కాలేదు సార్. ఒక్కసారి మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు దానికి సింపుల్ సొల్యూషన్ అండి. దాని బటన్ని అట్లా నొక్కి ఒక 10 seconds మిడిల్ బటన్, మన ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది కదండి, ఆన్ ఆఫ్ బటన్ని అట్లానే నొక్కి పట్టుకోండి. ఓకే ఒక 10 seconds పట్టుకుంటే అదంతా లేదా ఆన్ అయ్యి మళ్ళీ ఆఫ్ అయిపోతుందండి. అంటే సార్. దాన్ని రీబూట్ అంటాం మేము. రీబూట్ చేసి చూడండి, అది ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే, ఒక యాప్ ఓపెన్ చేస్తామండి, హీలీ యాప్ ఓపెన్ చేసి ఒక ప్రోగ్రామ్ మీరు రన్నింగ్ లో పెట్టి ఆ బ్యాక్గ్రౌండ్ లో యాప్ క్లోజ్ చేయకుండా మళ్ళీ యాప్ ఓపెన్ చేస్తామండి. అట్లా నెంబర్ ఆఫ్ యాప్స్ ఓపెన్ అయినప్పుడు ఇదేమవుతుందంటే బ్లూటూత్ ఇంటర్ఫియరెన్స్ అనేది కనెక్ట్ అవ్వదని సమస్య ఏర్పడుతుంది. ఓకే సార్. కాబట్టి ఎప్పుడు యాప్ ఓపెన్ చేసినా సరే బ్యాక్గ్రౌండ్ లో అన్ని యాప్స్ క్లోజ్ చేసేయండి. ఇది మొదటిదండి. రెండో స్టెప్ ఏం చేయండి అంటే, మీకు ఎప్పుడైతే కనెక్ట్ కాలేదో దాన్ని ప్రెస్ చేసి అట్లా 10 seconds నొక్కి పట్టుకోండి. అది రీబూట్ అయిపోయి కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అప్పుడు కూడా కాకపోతే మీరు ఆల్రెడీ యాప్ ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఓకే సార్. ఆ డౌన్లోడ్ చేసుకున్న యాప్ని అన్ఇన్స్టాల్ చేయండి. ఓకే సార్. అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేసుకోండి కొత్త యాప్. ఓకే ఇన్స్టాల్ చేసుకొని మళ్ళీ కనెక్ట్ చేసుకొని చూడండి. అయినా కూడా అవ్వలేదు, అప్పుడు ఏం చేయాలంటే కస్టమర్ కేర్కి ఫోన్ చేయండి. ఈ 3 steps అయితే మీరు చేయాల్సిందే. అనవసరంగా మీరు కస్టమర్ కేర్ ఆ మిషన్ని అక్కడ పంపడము, తెప్పించుకోవడం, దాన్ని ఇవన్నీ కన్నా ఫస్ట్ ఈ 3 steps చేయండి. ఖచ్చితంగా 1 year మీ డివైస్కి ఏం పాడు కాలేదు, పాడవదు. అయితే బ్యాక్గ్రౌండ్ యాప్స్ అన్నా ఓపెన్ అయి ఉండాలి, లేదా మీరు ఆ యాప్ని అంటే డివైస్ అన్న రీబూట్ చేస్తే వచ్చేస్తుంది, లేదా యాప్ని అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసినా వచ్చేస్తుంది. ఈ 3 ట్రై చేయండి రమేష్ రెడ్డి గారు. అప్పుడు కూడా అవ్వకుంటే మన హీలీ కస్టమర్ కేర్ నెంబర్ ఉంటుంది మన వెబ్సైట్లో, లేదా మమ్మల్ని కనెక్ట్ అయితే మేము హీలీ కస్టమర్ కేర్ కనెక్ట్ చేసి ఇస్తాం మీకు. వాళ్ళు మీకు ఈ డివైస్ని వాళ్ళ దగ్గర తెప్పించుకుంటారు. నిజంగా ఇన్స్ట్రుమెంట్లో ఏమైనా తేడా ఉంటే 2 years లోపు వ్యారంటీ ఉంటుంది కాబట్టి మీకు కొత్త హార్డ్వేర్ని వాళ్ళు రీప్లేస్ చేసి ఇస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్. Sir, I want to put a small word here. మీరు పవర్ బటన్ నొక్కిన వెంటనే మీకు అక్కడ ఎల్లో లైట్ ఏదైతే ఉంటుందో అది ర్యాపిడ్గా బ్లింక్ అయ్యి ఆఫ్ అయ్యింది అంటేనేమో ఛార్జింగ్ ఇష్యూ అండి. అంటే మీ యొక్క డివైస్లో ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ కనెక్ట్ చేసుకోవాలి. అలా ఛార్జింగ్ అయిపోయినా కూడా మీకు కనెక్ట్ అవ్వదండి. సో మీరు ఏదైతే కేబుల్ వాడుతున్నారో ఒక పెద్ద కేబుల్, మంచి స్టాండర్డ్ కేబుల్ని ఛార్జింగ్ పాయింట్కి వాడితే మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. మిగతా పాయింట్స్ అన్ని సార్ చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్ అండి. థ్యాంక్ యూ. ఎస్ సార్, అప్పల్ స్వామి గారు కూడా హ్యాండ్ రైజ్ చేసి ఉన్నారండి. సార్ వామ్ వెల్కమ్ అండి. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అప్పల్ స్వామి గారు. థ్యాంక్ యూ సార్ హరీష్ గారు. థ్యాంక్ యూ అండి. వన్స్ అగైన్ డాక్టర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అప్పల్ స్వామి గారు. డైలీ ఎక్స్పీరియన్స్ గట్టిగా చేస్తున్నాం సార్. ప్రతిరోజు అసలు హీలీని మర్చిపోకుండా వాడుతున్నాం సార్. మ్యాగ్ హీలీ అండ్ హీలీ 2 వాడుతున్నాం. లేటెస్ట్ గా బోల్డ్ అనే మనకి ఈ యొక్క టెక్నాలజీలో అనుభవాలు వస్తున్నాయి. ఈ అనుభవాలకి మాకు గతంలో చెప్పాను, రాజమండ్రి ఒక
మీ లీడర్షిప్ మీటింగ్ ఒకటి చేయించండి సార్ మాతో అని చెప్పి కొలీగ్స్ అందరికీ నేర్చుకోవడానికి ఇంకా మంచి అవకాశం ఉంటుంది కదా. రాజమండ్రి ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేయండి సార్. అదే కదా మీటింగ్ అంటే జస్ట్ లైక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ సార్. అర్థమైందండి. మ్మ్. అంతా ఎప్పుడు వస్తే చాలా బాగుంటుందండి? నేను అంటే మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి అప్పల్ స్వామి గారు. మీరు ఏదైనా ఒక వెన్యూ ఫైనల్ చేయండి. ఫైనల్ చేసి ఎప్పుడు ఏ డేటు ఏ వెన్యూ అనేది మీరు ఫైనల్ చేసి ఒక 1 వీక్ బిఫోర్ 10 days బిఫోర్ నాకు చెప్పగలిగితే ఆ వెన్యూ ఆ డేట్ని నేను కంపెనీ దగ్గర పర్మిషన్ తీసుకొని డెఫినెట్గా ప్లాన్ చేసి వస్తానండి. నో డౌట్. రాజమండ్రిలో శరణ్ ఆఫీస్ ఉంది ఆల్రెడీ. శరణ్ ఆఫీస్ లో పెట్టినా మనకు ప్రాబ్లం లేదండి. ఒక 30 to 40 మెంబర్స్ కూర్చోడానికి అవకాశం ఉందండి ఆఫీసులోని మనకి. వెన్యూ అంటే అక్కడ నో పెట్టాము ఇష్యూస్ అండి. అక్కడికైనా పర్వాలేదు. లేదు మీరు ఏదైనా మంచి వెన్యూ చెప్తే అక్కడ కంపెనీతో నేను ఆర్గనైజ్ చేయిస్తానండి. ఓకే సార్. నెక్స్ట్ ఇది డైలీ మార్నింగ్ మనం ఈ యొక్క బ్లూ యాప్ లోనే మన వాటర్ మాడ్యూల్ ఉంది కదండి. బ్లూ యాప్ వాటర్ మాడ్యూల్ డైలీ మార్నింగే దాన్ని ఒకసారి స్కాన్ చేసుకుని ఏ వాటర్ తాగాలో చూపిస్తుందండి. అది ఆ వాటర్ తీసుకున్నాను డైలీ. వావ్. అంటే జస్ట్ లైక్ మా ఇంట్లో కంగన వాటర్ మిషన్ ఉందండి. ఆ కంగన వాటర్ నే నేను మళ్ళీ ఆల్టర్నేట్ గా మళ్ళీ మ్యాగీలతోని ప్రిపేర్ చేసి తాగుతున్నానండి. చాలా Great. వండర్ఫుల్ రిజల్ట్ అండి. మంచి ఇంకా అసలు మామూలు కాదండి. అది మన మాటలతో చెప్పలేనంత వర్ణించలేనంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుందండి. డే గ్రేట్. అంతా కూడా చాలా ఎనర్జీగా ఉంటుందండి మ్యాగీలి వాటర్. నెక్స్ట్ డెఫినెట్గా. ఏంటంటే మ్యాగీలి ప్రోగ్రామ్స్ కూడా బాగా వర్క్ చేస్తాయి సార్. మన బ్లూ యాప్ లోని మ్యాగీలి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదండి. మెక్ అవునండి. మేకింగ్ ప్రోగ్రామ్ లో అద్భుతంగా పనిచేస్తుందండి. మెక్ మేకింగ్ ప్రోగ్రామ్ రన్ చేసుకుంటే మనకి చాలా యా, వండర్ఫుల్ రిజల్ట్ అండి. చాలా షార్ట్ గా వచ్చేస్తుంది రిజల్ట్ అండి. గ్రేట్ అండి. నేను డైలీ మ్యాగీలి ఎక్కువ రన్ చేస్తున్నాను సార్. ఈ మధ్యకాలంలోనే డైలీ రన్ చేసుకున్నాను మ్యాగీలి అండి. ఖచ్చితంగా 1 time మ్యాగీ రన్ చేసుకుంటానండి డైలీ. గ్రేట్ అందులో గ్రేట్ అండి. మెక్ మేకింగ్ ప్రోగ్రామ్స్ కానీ లేకపోతే మన ఇంకా అదర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదండి. హెడ్ అవునండి. మాస్టర్ కాకుండా అదర్ ప్రోగ్రామ్స్ కూడా ఒకసారి రన్ చేసుకుంటానండి. దేంట్లో నాకు ఎక్కువగా బాగుందో కంపేర్ చూసుకుని అది స్టార్ట్ చేసుకుంటానండి. గ్రేట్ అండి. సో విన్నారు కదండి. సో అప్పల స్వామి గారు ఎన్నెన్నో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. అద్భుతమైన రిజల్ట్స్ పొందుతున్నారు. ఆ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తుంటారు. గ్రూప్లో కూడా పెడుతుంటారు ఆయన. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అప్పల స్వామి గారు. అండ్ ఫైనల్ కంక్లూజన్ ముందు ఒక 2 words చెప్తున్నానండి. ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే శనివారం ప్రోగ్రామ్ అటెండెన్స్ తగ్గిపోతుంది కాబట్టి కోర్స్ నేను సబ్జెక్ట్ మార్చి నేను ఏం చెప్పలేను. శనివారం సబ్జెక్ట్ ఒకటే ఉంటుంది. ఎందుకంటే అది కొత్త వాళ్ళని ఉద్దేశించి మాట్లాడేది, మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడేది కాదు. కానీ ఎవరు వచ్చినా రాకున్నా ప్రోగ్రామే కాబట్టి మీ సహకారం నాకేమందిస్తారంటే ఇక్కడ ఆల్మోస్ట్ 30+ మెంబర్స్ ఉన్నాం, 35 మెంబర్స్ ఉన్నాం. ఒక్కొక్క వ్యక్తికి ఈ లింక్ పంపించి వాళ్ళు కొనమనొద్దు, వాడమనకండి, రోగాలు తగ్గుతాయని చెప్పకండి. జస్ట్ ఇదో కొత్త విధానం వినండి, లేదా కొత్త సబ్జెక్ట్ అండి తెలుసుకోండి అని మీ ఫ్రెండ్స్లో, మీ రిలేటివ్స్లో, మీ నైబర్స్లో, మీకు తెలిసిన వాళ్ళు ఒక్కొక్కరిని రికమెండ్ చేసినా సరే 70 మెంబర్స్ అయిపోతామండి మనం. అట్లా ఎవ్రీ వీక్ ఒక్కొక్కరిని యాడ్ చేయమని మిమ్మల్ని అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తాను. ఆ ఒక్కరిని ఎట్లా యాడ్ చేయాలంటే ఫస్ట్ వాళ్ళకు మీరు ఫోన్ చేయండి, వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేసుకోండి మిమ్మల్ని, వాళ్ళను ఈ ప్రోగ్రామ్ యొక్క లింక్ పంపి వాళ్ళు అటెండ్ జస్ట్ పంపి వదిలేయడం కాదండి, వాళ్ళకి ఫోన్ చేసి రిమైండ్ చేసి. ఎందుకంటే ఎవరి బిజీలు వాళ్ళకు, ఎవరి ఇంపార్టెన్స్ వాళ్ళకు. మన లైఫ్లో మనకి హీల్ ఎంత ఇంపార్టెన్స్ వాళ్ళ లైఫ్లోకి వాళ్ళ వేరే ఇంపార్టెన్స్. బోలెడు పనులు ఉన్నాయి ప్రపంచంలో అందరికీ. అందరూ బిజీ. భూమి మీద ఎవరు ఫ్రీగా లేరు, ఖాళీగా లేరు. కానీ ఈ పర్టికులర్ సబ్జెక్ట్ని వీలైనంత మందికి వెళ్ళేటట్టు చేయడం అనేది మన టార్గెట్. కొనిపించడం ముఖ్యం కాదు, వాళ్ళతో ఈ మిషన్ బలవంతం కొనిపించడమో, వాళ్ళకు కమిషన్ల గురించి అమ్మడమో ఇది మన ఉద్దేశమే కాదు. అది మనకు సంబంధం లేని సబ్జెక్టు. నేనేం చెప్తానంటే హీలీ ఎవరింటికి రావాలో అది వాళ్ళ ఇష్టం కాదు, హీలీ ఇష్టం అని చెప్తున్నాను. హీలీ ఎవరి ఇంటికి రావాలనేది వాళ్ళ ఇష్టం కాదు, హీలీ ఇష్టం. హీలీ వాళ్ళని సెలెక్ట్ చేసుకోగలగాలి. అది ఎందుకంటే ఇది డివైస్ కాదు, ఇది డివైన్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. హీలీ ఇంట్లో ఉండి వాడని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు, పక్కకు పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలుసు. ఎందుకంటే ఇంకా వాళ్ళ జీవితానికి మార్పు అనేది స్టార్ట్ కాలేదు. ఎప్పుడైతే మార్పు స్టార్ట్ అవుతుందో అప్పుడే వాళ్ళ జీవితానికి హీలీ వస్తుంది. హీలీ వాడడం
హీలీ వాడి వాళ్ళ లైఫ్ మార్చుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే నెక్స్ట్ శనివారం ప్రోగ్రామ్ మాత్రం ఒక్కొక్కరినన్నా రికమెండ్ చేసి వాళ్ళని ఫాలో చేసి ఉట్టి అటెండ్ అవ్వండి, వినమనండి అంతే, జస్ట్ వినండి అంతే, వినండి అంతే, ఇంక వేరేది లేదండి. ఇక్కడ ఉన్న మన 35 మందిని ఒక్కొక్కరిని ఎవ్రీ వీక్ మనము రెడీ చేసుకుంటూ వెళ్తే నన్ను అడిగితే ప్రపంచాన్ని మనం కవర్ చేయగలుగుతాం. ఆ తర్వాత ప్రపంచమే హీలీయే ప్రపంచం. అందరు బాగుండాలి, అందరి ఇళ్లలో హీలీ ఉండాలి. మనందరం ఒక హీలీలో వెల్దీ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే మీ అందరికి కూడా మళ్ళీ పేరున ధన్యవాదాలు చెబుతూ సాటర్డే ప్రోగ్రామ్ మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ నైట్ టు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఎ వండర్ఫుల్ సెషన్ అండ్ గ్రేట్ స్టార్ట్ ఆఫ్ ది ఇయర్ అని కూడా నేను అనుకుంటున్నాను. ఇది ఒక అద్భుతమైన ఆరంభం 2026. ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు హీలీ ఫ్యామిలీ మెంబర్స్. ఇప్పటి వరకు ఈ యొక్క మనమంతా కలిసి జర్నీ చేస్తూ ఉన్నాం. వన్ మోర్ టైం వన్స్ అగైన్ హ్యాపీయెస్ట్ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతటి గొప్పటి అవకాశం నాకు ఇచ్చినందుకు, ఈ యొక్క జూమ్ కంటెస్టెంట్ లేకపోతే ఈ యొక్క హోస్ట్ ఆపర్చునిటీ మీ అందరికీ మరియు మన డాక్టర్ గారికి నా హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ చెప్తున్నానండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గుడ్ నైట్ ఆల్.